పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఈరోజు మాతో క్లుప్తంగా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని దర్శించి మీ ఆత్మచేత నింపి కార్యం చేయమని యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికే మహిమ కలుగును గాక. ఈరోజు అంశం వచ్చేసి యేసుక్రీస్తు రెండో రాకడలో మనం ఎలా సిద్ధపడాలి. చాలామంది సిద్ధపాటు కలిగి ఉండాలి. దేవుని సన్నిధిలో నమ్ముకొని మనం ఏదో పోతున్నాం, కాస్త వారం వచ్చేసింది కదా, ఆదివారం వచ్చింది కనుక ఆ ఆదివారంలో అట్లా పోయి ఇట్లా గడుపుకొని వద్దాము అన్నట్టుగా ఆషామాషిగా ఉండటానికి వీల్లేదు. ఒక ఉద్యోగం సంపాదించుకోవాలంటే చాలా నానా అవస్థ పడాలి. ఆఫ్టర్ ఆల్ ఇక్కడ నానా అవస్థ పడాలి. ఒక పోలీస్ జాబ్ సంపాదించాలంటే హైట్ కావాలి, పర్సనాలిటీ కావాలి, చదువు కావాలి, తర్వాత అక్కడ అన్ని రకాలుగా అన్ని ఛాతీ, హై జంప్, లాంగ్ జంప్ అన్నీ కావాలి. ఒకవేళ అందులో నేను సెలెక్షన్ అయితే నేను పిలుస్తారు, లేదంటే అది రాకుండా ఉండవచ్చు. ఆఫ్టర్ ఆల్ ఇక్కడ ఉన్న జాబ్ చేసే విషయంలోనే మనమంతా అవన్నీ అడుగుతున్నారు కదా. దేవుని రాజ్యంలో, పరలోక రాజ్యంలో పోవడానికి క్రీస్తుని నమ్ముకున్నట్టుగానే ఉండకూడదు. దేవుని సన్నిధిలో ఇస్కారియతు యూదా ప్రభువును నమ్ముకున్నట్టే నమ్మాడు, నమ్ముకున్నట్టుగా ఉండాలి, కానీ అమ్ముకున్నట్టుగా ఉండొద్దు. దేవునిని నమ్ముకోవడం అంటే మామూలు విషయం కాదు. దేవుడిని నమ్ముకొని అన్ని రకాల అలవాట్లు, చెడు అలవాట్లు, మనసు నిండా కపటం, హృదయం నిండా కపటం, హార్ట్ అయిన మనసు లేకుండా, పరిపూర్ణమైన మనసు లేకుండా ఉండొద్దు. దేవుని సన్నిధిలో చాలా చక్కని హృదయం, తెల్లని హృదయంతో మనం ముందుకు సాగాలని మనవి చేస్తున్నాను. ఈ దేవుని పిల్లలు గమనించండి, క్రీస్తు రెండో రాకడలో మనం ఎలా సిద్ధపడాలి. ఈ రోజులలో పెళ్ళి అవుతుంది. పెళ్ళైన సమయంలో ఫంక్షన్ హాల్లో పెళ్ళిళ్ళు చేస్తే ఇటుపక్క అమ్మాయి గది ఉంటుంది, ఇటుపక్క అబ్బాయి గది ఉంటుంది. అబ్బాయిని తీసుకొస్తారు, అమ్మాయిని తీసుకొస్తారు. అంత తొందరగా తీసుకురారు. లోపలికి తీసుకొచ్చిన తర్వాత అమ్మాయిని ఏం చేస్తారంటే మేకప్ వేసి, తర్వాత ఒక వారం, నెల రోజుల నుంచే, ఒక 15 రోజుల నుంచే ముందు నుంచే సిద్ధపరుస్తారు అమ్మాయిని. నలుగేయటం, తర్వాత మంగళ స్నానం చేయించడం, ఆ తర్వాత బ్యూటీ పార్లర్ తీసుకుపోయి శుభ్రం చేయడం, ఆమెకు ముఖం అంతా అన్ని రకాల మేకప్లు వేయించడం అన్నీ చేస్తూ ఉంటారు. ఎందుకంటే గ్లామర్గా రావడానికి, పెళ్ళిలో చాలా గ్లామర్గా కనిపించాలని శరీరాన్ని శుభ్రం చేయడం అంటారు దీన్ని. తర్వాత ఉతికిన బట్టలు కట్టుకుంటాం. తర్వాత మంచి స్నానం చేస్తాం. ఇది శరీరానికి. మరి మన ఆత్మకి ఏమైనా కావాలన్నా, ఆత్మదీపం ఎలా ఉండాలంటే బైబిల్లో కొరింథీ పత్రికలు అంటాడు, వాస్తవంగా చూస్తే మీ దేహమే దేవునికి ఏమై ఉన్నదట, ఆలయమై ఉన్నదంట. ఆ ఆలయంలో శుభ్రంగా ఉంచుకోవాలి. పాపం, కళంకం, కుట్ర, కుళ్ళు, కపటం ఇవన్నీ ఉంచుకుంటే దేవుని రాకడ వచ్చినప్పుడు మనం ఎత్తబడమంట. ఎందుకు ఎత్తబడం తెలుసా? మనం బరువు అయిపోతాం కాబట్టి. ఈ పాపం అంతా లోపల ఉంటే బరువు అయిపోతాం కాబట్టి లేవని ఎత్తబడం. ఈ రోజులలో ఇక్కడ ఒక్క సర్టిఫికెట్ తక్కువ అయితేనే జాబులు రావట్లేదు. మన కడుపు నిండా, అంటే హృదయం నిండా ఇటువంటి భయంకరమైన చెడు తలంపులు పెట్టుకుంటే పరలోక రాజ్యాన్ని చేరడానికి, క్రీస్తు రాకడ వచ్చినప్పుడు ఎత్తబడటానికి చాలా కష్టం అవుతుంది. కాబట్టి దేవుని రాకడను సిద్ధపరచడానికి ఈరోజు నేను ఒక అంశంగా ఒక వారం అంతా మీకోసం ప్రార్థన పూర్వకంగా ఉండి కనిపెట్టి చదివి ప్రార్థన చేయించి ఈ అంశాన్ని నేను తీసుకొని రావడం జరిగింది. స్తోత్రం కలుగును గాక. బలహీనంగా ఉన్నప్పటికీ రోజు ఒక గంట సేపు దేవుని దగ్గర కనిపెడుతూ ప్రభు నాకు బయలుపరిచిన మాటలను మరి మీ దగ్గర తీసుకురావడం జరిగింది. ఒక గతంలో కొన్నిసార్లు చెప్పాను, కానీ ఈరోజు ఒక కొత్తగా వేరే రూపంలో మీ కొరకు తీసుకురావడానికి నేను సిద్ధపడుతున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరు చెప్పండి, క్రీస్తు రెండో రాకడ సిద్ధపాటు మనం ఎలా సిద్ధపడాలి. అందరు చెప్పండి మాట. క్రీస్తు రెండో రాకడలో మనమందరము ఎలా మాట్లాడాలి మీరు? క్రీస్తు రెండో రాకడలో ఎలా సిద్ధపడాలి? అయ్యో, అంత భయంకరంగా దిగజారినట్టుగా కూర్చున్నారండి. గట్టిగా చెప్పండి, క్రీస్తు రెండో రాకడలో ఎలా సిద్ధపడాలి? ఆయన రాగానే నేను వెళ్ళిపోతా, లేకుంటే గేటు దగ్గర పోయి తాళం, నా టవాలా తీసిరేస్తా, నా టవాలా అడుగుపోయి తీసుకొస్తానని అనడానికి వీల్లేదు. ఇక్కడ నుంచి మనం ఎత్తపడాలి. మనం బైబిల్లో చూస్తున్న మత్తయి సువార్తలు చాలా ఉన్నాయి. తల్లి బిడ్డ ఇద్దరంట ఒడ్లు దంచుకుంటారంట. ఒకరు ఎత్తబడతారు, ఒకరు దించబడతారు. దించబడిన వారు ఎవరు? ప్రభు మీద ఆశ లేనివాడు, ప్రభులో కనిపెట్టని వాడు, ప్రార్థన పొరలు లేరు, దేవుని నమ్మని వారు.
అమ్మాయేమో నమ్ముకొని ఉంది, ప్రార్థన చేస్తుంది, బైబిల్ చదువుతుంది, తను చక్కగా ప్రభు బలారాధన తీసుకుంటే దేవుళ్ళు ఖచ్చితంగా సాగుతుంది. ఆమె ఎత్తబడుతుంది, ఒక ఆమె విడవబడుతుంది. తర్వాత భార్యాభర్తల విషయంలో భార్యాభర్తలంట ఒకే పక్క నుంచి ఒకరు విడవబడతారు, ఒకడు ఎత్తబడతారంట. ఎత్తబడేవారు ఎవరు, దించబడేవారు ఎవరు? దించబడేవారు అంటే విడవబడేవారు ఎవరు అంటే ప్రభు రాకడ ఉంది అని చెప్పి గ్రహించకుండా సిద్ధపడనేవారు. మనం ఒకసారి ఆలోచన చేయండి. తిరుపతి నుంచి ఆదిలాబాద్ వెళ్తుంది ట్రైను. మనము కృష్ణా ఎక్స్ప్రెస్ ఎక్కడానికి పొద్దునే నెక్కొండ పోవాలి. నెక్కొండ పోతే 1వ నంబర్ ప్లాట్ఫారంకి వెళ్తాం. మనం 1వ నంబర్ ప్లాట్ఫారం వెళితే 1వ నంబర్ ప్లాట్ఫారం పోవాలంటే తిరుపతి బాగా తీస్తుంది. అది దానికంటే ముందు ఒక 10 నిమిషాల ముందే ఉండాలి మనం ట్రైన్ కోసం. అందుకని ఆ ట్రైన్ వస్తుంది, వచ్చినప్పుడు దాని 5 నిమిషాల తర్వాత కనీసం ఒక పావుగంట ముందు ఉండాలి. అప్పుడు మనం టికెట్ తీసుకొని సిద్ధంగా ఉంటాం. బండి పోయిన తర్వాత మనం పోతామంటే బండి అందదు, మనము ఆ గమ్యాన్ని చేరలేము. అందుకనే మనం గమ్యం చేరాలంటే సిద్ధపాటు కలిగి ఉండాలి. మన బ్యాగు, మన వస్తువులు అన్నీ కరెక్ట్గా పెట్టుకొని మనము ప్లాట్ఫారం చేరుకోవాలి. టిక్కెట్ మరి ప్రాముఖ్యమైనది. టిక్కెట్ దేని కొరకు, దేని సాదృశ్యం అంటే బాప్తిజానికి సాదృశ్యం అనమాట. కాబట్టి ఇవి అన్నీ ప్రతి క్రైస్తవునికి తప్పనిసరిగా ఉండవలసిన గుణలక్షణాలు. ఈరోజు ఆ గుణలక్షణాలలో ఒక 6 విషయాలు మీతో నేను చెప్పాలని ఆశిస్తూ ఉన్నాను. దానికి ముందుగా ఒక బైబిల్ గ్రంథంలో 1 తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయం 1-2 వచనాలు దయచేసి మనము చదివి ముందు కొనసాగుదాము. సహోదరులారా, కాలమును గూర్చియు ఆ సమయమును గూర్చియు మీకు వ్రాయనక్కరలేదు. 2వ వచనం, రాత్రి వేళ దొంగ ఎలాగ వచ్చునో అలాగే ప్రభు దినం వచ్చునని మీకు బాగుగా తెలియను. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తు రాకడ ఎలా వస్తుందంట? దొంగ వలె వస్తా అన్నాడు. నేనే దొంగ అల్లే అయినా నేను దొంగ వలె వస్తా అన్నాడు. వలే ఇక్కడ చాలా కనిపెట్టాలి, మనం చూడాలి, గమనించాలి. నేను దొంగలాగా వస్తా, దొంగతనంగా తీసుకుపోతా అంటలేడు ఆయన. ఈ ప్రపంచంలో దొంగతనం ఇక్కడ దొంగతనంగా రావడానికి ఇక్కడ లేదు ఆస్కారం. ఆయన అనేక చోట్ల బహిర్గతంగా మీటింగ్లు జరుగుతూ ఉన్నాయి, ఆన్లైన్ ప్రార్థనలు జరుగుతున్నాయి. మన ఇంట్లో ఏదైనా కార్యక్రమం పెట్టుకుంటే ఆ కార్యక్రమ పరంగా ప్రార్థనలు చేసుకుంటూ ఉన్నాం, క్రీస్తుని సువార్తను ప్రకటిస్తున్నాం. టీవీలో వస్తుంది, చాలా ఛానళ్ళు ఉన్నాయి, ఆరాధన ఛానళ్ళు ఉన్నాయి, యూట్యూబ్ ఛానళ్ళు ఉన్నాయి. చాలా రకాల ఛానల్లో యేసుక్రీస్తు గురించి తెలియపరచబడతా ఉంది. ఇన్ని తెలియపరచబడిన తర్వాత ఇక్కడ తెస్సలోనిక పత్రికలు మనం చూసినప్పుడు ఆయన ఏమంటున్నాడు చూడండి, దొంగ వలె వస్తా అన్నాడు. ఇదంతా ప్రకటించి చివరిగా నేను ఎలా వస్తానంటే ఫలానా రోజు వస్తా అని చెప్పి ఆయన చెప్పలేదు. ఫలానా 2030 నాటికి ఆయన వచ్చేస్తాడట అని చెప్పి ఏ సైంటిస్ట్ ఎవరు కనిపెట్టలే ఇప్పటి వరకు, లేక ఏ శాస్త్రవేత్తలు చెప్పలే ఇప్పటి వరకు. చెప్తారు వస్తారట అని, ఎవరికి లేదు ధైర్యం ఆయన ఫలానా రోజు వస్తాడట అని చెప్పి. ఫలానా రోజు వస్తా అని చెప్పలేదు, కానీ దొంగ వలె వస్తా అన్నాడు. దొంగ వలె వస్తానంటే వచ్చిన సమయంలో మీరు పొద్దున వచ్చి మీ బీరువలో ఉన్న బంగారం అంతా బయట ఫలానా చోట పెట్టేసేయండి, నేను రాత్రి ఎప్పుడో వచ్చి తీసుకుపోతా అన్నట్టుగా లేదు. అక్కడ నేను ఎలా వస్తా అన్నాడు, దొంగ వలె వస్తా అన్నాడు, కానీ దొంగగా వస్తా అని చెప్పలేదు ఆయన. అందుకని ఇక్కడ సహోదరులారా, కాలమును గూర్చియు సమయమును గూర్చియు మీకు వ్రాయనక్కర్లేదు. రాత్రి వేళ దొంగ ఎలా వచ్చునో అలాగే వచ్చునని చెప్తా ఉన్నాడు. ఆ రోజు సంఘము దాదాపుగా మన తెస్సలోనిక సంఘము వాస్తవంగా ఎలా ఉన్నారు అని మనం ఆలోచన చేస్తే చాలామంది నిర్లక్ష్యంగా ఉన్నారనమాట. ఆశామసిగా కనిపెడుతున్నారు. పాస్టర్ గారు ఇప్పుడు కాదు, నేను చిన్న గింతంతా ఉన్నప్పుడు నమ్ముకున్నా, ఆ రోజు నుంచి చెప్తూనే ఉన్నాడు, రాకడ వస్తుంది అని. ఇంకెప్పుడు వస్తాడు రాకడ? వాళ్ళకేం పని లేదు కాబట్టి, వాళ్ళు చదివారు కాబట్టి, వాళ్ళు అది చదువుకున్నారు కాబట్టి, వాళ్ళు చెప్పారు కాబట్టి చెప్పేస్తా ఉన్నారు అని చాలామంది ఆశామసిగా వాళ్ళు ఆ రోజు కనిపెట్టారంట. కాదు, ఆశామసి అనే జీవితం కాదు మనకు. ఇప్పుడు దాదాపు చాలా బయలుపరుస్తూ ఉన్నాడు. ఒక మాట చెప్తున్నా వినండి. కరోనా వచ్చింది మధ్యలో. కరోనా వచ్చిన తర్వాత ఎలా చనిపోయారు? వాళ్ళను సమాధి చేయడానికి పోదామంటే కూడా దిక్కుదేశం లేదండి. గుంపులు మంద పోవటం లేదు. 2-3 లేకుంటే వాళ్ళ సిబ్బంది వాళ్ళు వచ్చే జేసీబీని తొడిపించి అది సమాధి చేసేస్తూ ఉన్నారు. కానీ ఆయన ఎట్లా అన్నాడంటే, నేను మరలా ఒక రోజు వస్తుంది. మనం గమనించండి, భయంకరమైన తుఫాను వచ్చింది. విజయవాడ, ఖమ్మం ఏరియా మొత్తం చాలా భయంకరమైన తుఫాను వచ్చింది. డబ్బులు ఉన్న వాళ్ళు డబ్బులు లోపలనే ఉన్నాయి, ఏటీఎంలో ఉన్న డబ్బులు ఏటీఎంలే ఉన్నాయి, ఇంట్లో ఉన్న డబ్బులు ఇంట్లోనే ఉన్నాయి. ఎంత డబ్బు ఉన్నా ఆ సమయంలో 4-5 రోజు ఆ తుఫాన్లో ఏమైనా ఆకలి తీర్చబడ్డారా వాళ్ళు? లేదు, డబ్బు వాళ్ళకి పనికి రాలేదు.
దేవుని రాకడ సమయంలో కూడా భయంకరమైన రోజు ఉన్నదని చెప్పి లేఖనాలు చెప్తా ఉన్నాయి. మిమ్మల్ని నేను బెదిరించడానికి కాదు, వాక్యానుసారంగానే చెప్తా ఉన్నాను. వాక్యం ఏం చెప్తుందో అదే మనం గ్రహించడానికి ప్రయత్నం చేయాలి. సిద్ధపాటు కలిగి ఉండాలి. దేవుని కొరకు ఎదురు చూసేవారుగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. స్తోత్రం కలుగును గాక. ఒక మాట, చిన్న ఎగ్జాంపుల్ చెప్తా వినండి. ఒక 16 సంవత్సరాల, ఒక 22 సంవత్సరాల క్రిందట చిన్నపాటి హెలికాప్టర్లో హైదరాబాద్ నుంచి ఒక దేశానికి ఒక కుటుంబం వెళ్ళారు. ఆ కుటుంబంలో తన సొంత మామయ్య ఉన్నాడు, తన తల్లి తండ్రులు అందరూ ఉన్నారు. ఒక చిన్న బాబు, ఒక మా జాన్సన్ అంతా ఉండిపోయాడు. వెళ్ళిపోయారు. దాదాపు 100 కిలోమీటర్ అటు ఇటు చుట్టూగా ఒక 100 కిలోమీటర్ సమయంలో ఆ హెలికాప్టర్ కూలిపోయింది. వారం రోజుల వరకు ఆ హెలికాప్టర్ కూలిపోయిన హెలికాప్టర్ మళ్ళీ వెతకటానికి ఎవరి వల్ల కాలేదు. దాదాపు వారం రోజులు పట్టింది, 8-9 రోజులు పట్టింది. అందుట్లో చనిపోయిన వారు ఎంతమంది అంటే, తల్లి చనిపోయింది, కొడుకు చచ్చిపోయాడు, తండ్రి కూడా చచ్చిపోయాడు. తర్వాత వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో అందరు చనిపోయారు. వాళ్ళ మేనమామ ఉన్నాడు. వాళ్ళ మేనమామ మాత్రం ఒక 2 రోజుల తర్వాత చనిపోయాడు. ఈ బాలునికి మాత్రం దెబ్బలు తగలే, ఆయన మాత్రం చావలే. ఎట్లా ఉండదు చూడండి ఒకసారి. అందరూ ఆ వారం రోజులు ఎవరి మధ్యలో నివసించాడు? మొత్తము పీనికల మధ్యలో నివసించాడు. ఆ భయంకరమైన పీనికల మధ్యలో నివసించి చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. 3వ రోజు తర్వాత ఇవాళ మామ కూడా చనిపోయాడు. ఎట్లా ఉండదు చూడండి ఒకసారి. అంటే నరకము ఎప్పుడో పోయి చూస్తాడు, కానీ ఇప్పుడే కనిపించింది వారికి నరకం. అందుకనే ప్రియ దేవుని బిడ్డలారా, వారం రోజులు వారు వాసన బట్టి బాగా లావు అయిపోయి అందరు ఎక్కడెక్కడ పలుకుతూ ఉంటే కూడా చూస్తూ ఉన్నాడు. వాళ్ళ తల్లిదండ్రులు ఎంత భయంకర వాసన వస్తుందో చూస్తూ ఉన్నాడు. వాళ్ళ మామయ్య ఎలా చనిపోయాడో చూస్తూ ఉన్నాడు. లాస్ట్కు ఒక్కడే మిగిలిపోయాడు. మిగిలిపోయిన విషయం ఏం తెలుసా? వారం రోజుల తర్వాత మరొక హెలికాప్టర్ సహాయంతో ఆ చనిపోయిన మనుషులను హెలికాప్టర్ మొత్తం తీసుకెళ్ళి వేరే ప్రాంతానికి తీసుకెళ్లారు. ఒక్కసారి ఆలోచన చేయండి. ఆ చిన్న బాలుడే శవాల మధ్యలో వారం రోజులు ఉన్నాడే, అంతకంటే భయంకరమైన రోజు మన మధ్యలోకి రాబోతుంది. స్తోత్రం కలుగును గాక. అందుకనే ఇక్కడ ఏమన్నాడో తెలుసా? ఆ కాలమును గురించి, ఆ సమయమును గురించి మీకు వ్రాయనక్కర్లేదు. చూడండి, అక్కడ 2వ వచనంలో రాత్రి వేళ దొంగ ఎలా వచ్చునో అలాగే వచ్చును అని చెప్పి ఇక్కడ రాస్తా ఉన్నాడు. అందుకనే ఈ మాటలు పాత నిబంధనలో చెప్పారు, కొత్త నిబంధనలు కూడా చెప్పారు. పాత నిబంధనలో చూస్తే దైవజనుల ముందట ఇలా మీరు ఆశ్రమస్యగా ఉన్నారు, అలా ఉండకండి, కేర్లెస్గా ఉండకండి, కేర్ఫుల్గా ఉండండి అని చెప్పి ఇక్కడ చెప్తున్నప్పుడు వారు కూడా అలాగే మనకులాగా నిద్రపోయినట్టుగానే ఉన్నారు. ఇక్కడ పాత నిబంధనల కాలంలో చూస్తే ఇజ్రాయెల్ ప్రజలు కూడా అదే మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమన్నాడు తెలుసా? అందుకు ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 14-15 వచనంలో అంటాడు, అందుకు యెహోవా ఇలాగూ సెలవిచ్చెను, ఉత్తర దిక్కు నుండి కీడు బయలుదేరును. ఎక్కడి నుంచి అంట? ఉత్తర దిక్కు నుంచి, పడమటి దిక్కు నుంచి, ఎక్కడి నుంచి మీ మీదికి కీడు వస్తుందో ఎవరికి తెలియదు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ కీడు ఎటువంటిదంటే ప్రస్తుతం ఇప్పుడు మరలా స్టార్ట్ అయిందంట. చైనా మహమ్మారి, కరోనా భయంకరమైన పరిస్థితి. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. ఆ భయంకరమైన, అప్పటికంటే ఇంకా 4 అంతల భయంకరమైన రోగం స్టార్ట్ అయిందంటే దేవుడు అన్నాడు ఒక మాట, నా రాకడ ఎప్పుడంటే తూర్పున వేసి పరమనికి ఉత్తరం ఇచ్చి, అంత భయంకరమైన చీకటి కమ్మి అక్కడక్కడ కరువు అవును, పంటలు పండే దగ్గర వర్షాలు పడదు, వర్షాలు పడే దగ్గర పంటలు పండదు. ఇదంతా భయంకరమైన పరిస్థితి వస్తుందని చెప్పి ఆ రోజు పాతకాలంలో ఇజ్రాయెల్ ప్రజలకు వచ్చిన 10 తెగుళ్లను ఎదుటికైతే పంపించాడో, ఆ తెగుళ్ళు కూడా ఒకవేళ మన మధ్యకి వస్తే మన ఆశామశలు ఎలా ఉంటాయి? క్రీస్తుని ఆరాధించుట ఆషామాషిగా ఆరాధన చేయటం అనేది కాదు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకనే ఇక్కడ 400 సంవత్సరాలు ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు 400 సంవత్సరాలు భారీ కఠినమైన పరిస్థితిలో ఉన్నప్పుడు దైవజనుడు వారిని తీసుకొని వస్తున్న సమయంలో అనుకునే మాట అన్నాడు, నా మాటను మీరు వినకుండా ఉంటున్నారు, నేను చెప్పే మాటలు మీరు మాదిరిగా తీసుకుంటలేరు. ఏమన్నాడో తెలుసా? అందుకు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఉత్తర దిక్కు నుండి కీడు రాబోతుంది అన్నాడు. ఇర్మియా గారిని ఎవరు పరిశీలించే వారు ఎవరు లేరు. ఒకవేళ వాళ్ళ డౌట్ క్లియర్ చేసుకోవచ్చు. ఈ ఇర్మియా ఎవరో తెలుసా? ఈయన ఒక ప్రవక్త. ఈ ప్రవక్తను అడిగితే చెప్పేవారు. వాళ్ళు ఏమనుకున్నట్టు, ఈయనకు చెప్పే అవసరమా మాకు? అసలు మేము మంచి ప్రదేశంలో ఉంటాం, మనం ఇక్కడ తీసుకొచ్చాడు, సావుకారికి తీసుకొచ్చాడు అని చెప్పి చాలామంది గుణుక్కున్నట్టు మొదలుపెట్టారు. ఒక్కరు కూడా ప్రశ్నించేవారు లేదా సమయంలో. దేవుని స్తోత్రం. మోసే గారి మీద కూడా చాలా సణిగారు వీళ్ళు. మోసే గారు కూడా ఏమన్నారో తెలుసా? ఒకవేళ వీళ్ళ బాధలు తట్టుకోలేక మోసే గారు నన్ను చంపేయి, లేకపోతే ఈ జీవగ్రంథంలో నుంచి నా పేరైనా తుడిచివేయనట్టుగా మాట్లాడే దేవుని స్తోత్రం కలుగును గాక. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో
ఒకవేళ పరలోక రాజ్యం, ఒక ఉద్యోగం కావాలంటే ఎంతో నానా అవస్థలు పడతా ఉంటారు, సంపాదిస్తారు, ఎంతో కష్టపడి ఉద్యోగం సంపాదిస్తారు. కానీ పరలోక రాజ్యం పోవటానికి ఏ ఉద్యోగం సంపాదించినట్టుగా కాదు, కానీ మన ఆత్మీయ జీవితం ఎలా సిద్ధపరుచుకుంటున్నాం. ఒక బంగారాన్ని శోధిస్తే, నిప్పులో పెట్టి శోధిస్తే దానికి ఆకారం వస్తుంది. లేకపోతే ఒక నాగలి చెక్కితే, ఒక బీడు భూమిని దున్నాలంటే నాగలి చెక్కితే నాగలిని కష్టపడి కమ్మరైనా దాన్ని కష్టపడి మంచిగా ఆకారం తీసుకొస్తాడు. ఏ పనిముట్టైనా కావచ్చు, దానికి చెక్కి పని చేస్తే పనిముట్టుగా తయారవుతూ ఉంటుంది. ఈ రోజులలో చాలామంది అమ్మాయిని అబ్బాయిని పెళ్లి చేయడానికి ముందు బ్యూటీ పార్లర్ తీసుకువెళ్ళి తన ముఖాన్ని ఫ్యాస్ చేస్తూ ఉంటారు. ఈ రోజులలో మనకి ఎక్కడ ఉంది చెప్పండి బ్యూటీ పార్లర్? ఈ చర్చిలే మనకు బ్యూటీ పార్లర్. పెళ్లి చేయడానికి శరీరానికి ఆకారం దిద్దుకుంటే మన హృదయానికి ఆకారం దిద్దేది ఎవరో తెలుసా? ఇటువంటి మందిరాలే దేవుని స్తోత్రం. అందుకనే ప్రతి వారం రావాలి, ప్రతి వారం వచ్చి మన హృదయానికి మేకప్ అందంగా తీసుకొని పోవాలి. మన హృదయం నిండా దేవుని వాక్యం నింపుకొని పోవాలి. ఈ వారం నుంచి వచ్చే వారం వరకు కాపాడేది దేవుని వాక్యం. దేవుని వాక్యం అంటుంది, దేవుని వాక్యం ఈ పాదములకు దీపమై ఉన్నదని చెప్తుంది. దేవుని స్తోత్రం కలుగుగాక. ఈ దేవుని వాక్యం మన పాదాలకు దీపమై ఉన్నప్పుడు ఆ వాక్యాన్ని ఎందుకు మనం మర్చిపోవాలని నేను మనవి చేస్తా ఉన్నా. దేవుని స్తోత్రం. అందుకనే ఈరోజు ఒక 6 విషయాల మీతో నేను చెప్పాలని మనవి చేస్తున్నాను. ఒకటి, మన జీవితంలో దేవుడు రాకడ కొరకు ఎలా ఉండాలంటే సిద్ధపాటు కలిగి ఉండాలి. అందరు చెప్పండి మాట. ఏం కలిగి ఉండాలి చెప్పండి? సిద్ధంగా ఉండాలి. ట్రైన్ వచ్చినప్పుడు ఎలా ఉన్నారు? ఎవరి బ్యాగులు వాళ్ళు పట్టుకొని ఎలా ఉంటారు చెప్పండి? వెనకో బ్యాగు, ముందో బ్యాగు, చేతిలో బ్యాగ్ పట్టుకొని ఎట్లా ఉంటారు చెప్పండి? ట్రైన్ వస్తుందని చెప్పినప్పుడు సిద్ధంగా ఉంటారు కదా. అలాగే మన జీవితము వాస్తవంగా దేవుని కొరకు ఇప్పటి నుంచి ఆయన రాకడ కొరకు సిద్ధపడుతూ మనము, మన పిల్లలు, మన కుటుంబం, మన జీవితం, మనం ఎంతమంది ఉన్నారో అంతమంది మొత్తము దేవుని కొరకు ఏం చేస్తూ ఉండాలని చెప్పండి? సిద్ధపాటు కలిగి ఉండడానికి ప్రయత్నం చేయాలి. మొట్టమొదటిగా మత్తయి సువార్త 24వ అధ్యాయము 14వ వచనంలో చూస్తూ ఉంటాం. అక్కడ మరియు ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థముగా లోకమంతటను ప్రకటింపబడును, అటు తర్వాత అంతము వచ్చును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమొస్తుందంటే చెప్పండి? మనం ప్రకటించాలి, ప్రకటించే మాటలు వినాలి, మనము సిద్ధపడాలి, ఇతరులను సిద్ధపరచాలి. మనము సిద్ధపడడమే కాదు, దేవుని వాక్యం రాయడం అంతటా అందరూ మారుమనసు పొందాలి. మనకు కూడా డ్యూటీలు ఉన్నాయి. అక్కడికి పోయిన తర్వాత ఒక డ్యూటీలు చెప్తాడు. ఆ డ్యూటీలలో నువ్వు ఏం చేస్తున్నావు అనేది నేను అడిగినప్పుడు, నువ్వు ఈ లోకంలో ఎవరికైనా సిద్ధపరిచావా? నువ్వు సిద్ధపడ్డావా? అసలు నీకు సిద్ధం ఉందా? ఈ రాకడ వచ్చినప్పుడు, దేవుడు రాకడ వచ్చినప్పుడు నువ్వు ఏమైనా సిద్ధపడి ఉన్నావా? లేకుంటే ఆశమసిగా తినడం, త్రాగటం, తిరగటం, ఎంజాయ్ జలసలు చేయటం చేసావా? దేవుని వాక్యాన్ని పక్కకు పెట్టేసి, దేవుని కార్యాన్ని పక్కకు పెట్టేసి, స్వార్థను పక్కకు పెట్టేసి నువ్వు ఎలా జీవిస్తున్నావు అని చెప్పి దేవుడే మనల్ని అడిగితే మనం ఏమి సమాధానం చెప్తావు రేపటి భవిష్యత్తులో? అందుకనే ఇక్కడ అంటున్నాడు దేవుని స్తోత్రం, సిద్ధపాటు కలిగి ఉండాలన్నాడు. మరియు ఆయన రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థంగా లోకమంతటా ప్రకటింపబడును, అటు తర్వాత అంతము వచ్చును. దేవునికి స్తోత్రం. నేను అనుకుంటున్నాను, ఎప్పుడో కానించి, చిన్నప్పుడు కానించి 3-4 తరాల కానించి స్వార్థ ప్రకటించబడుతూనే ఉంది. అందుకనే ఇక్కడక్కడ ఇప్పుడు సంవత్సరం చూడండి, ఇంకా వర్షాకాలం రాలేదు. వర్షాకాలం అంటే సమయానికి సరైన వర్షాకాలం రాలేదు. రాకముందే వర్షం పడుతుంది. కొంతమంది విత్తనాలు వేసిన తర్వాత వర్షం పడదు. అంటే చాలామంది అంటూ ఉంటారు, అసలు మనుషులకే న్యాయం లేదు, ఇంకా కాలానికి ఎక్కడ? కాలాన్ని మనిషిని చూసి కాలం మారిపోతుంది, కాలాన్ని చూసి మనుషులు మారిపోతున్నారు అంటున్నారు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. వాస్తవంగా మనుషులు చేసే పాపాన్ని బట్టి కూడా ఈ కాలం రోజు రోజుకి వెనక ముందుగా పరిగెత్తుంది. స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియ దేవుని పిల్లారా, ఈ రాజ్య సువార్త సకల జనులకు అంటే నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారన్నారు. వాళ్ళ కొరకు, అందరి కొరకు సువార్త పోయేంత వరకు మనం కూడా ఏం చేయాలంటే ఇక్కడ చెప్పండి, కార్యం జరగాలి, స్వామి కార్యం జరగాలి అన్నట్టు మనము కూడా ఇతరులను ప్రకటించాలి, మనము కూడా సిద్ధపడాలి. సిద్ధపాటు కలిగి ఖచ్చితంగా మనము ఉండటానికి ప్రయత్నం చేయాలి. ఇంకా 15వ వచనంలో అంటాడు, కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువులు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువుతురు, చూసిన వాటిని గ్రహించగలరు. దేవుని స్తోత్రం కలుగునుగా. చూచు వాటిని ఏం చేయగలరంట? జరుగుతున్న విషయాలన్నీ దానియేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన మాటలు, పైన చూస్తే ఇర్మియా ద్వారా ప్రకటించబడిన మాటలు, పైన చూస్తే అపోస్తులైన పౌలు గారు చెప్పబడిన మాటలు, ఇదంతా ప్రకటించబడతా ఉంది. ప్రస్తుతం ప్రతి చర్చిలలో కూడా రెండో రాకడ గురించి ఎవరో ఒకరు ఏదో ఒక సందర్భంలో చెప్తూనే ఉంటారు. వారు చెప్పింది సరే, మేము విన్నది సరే అనుకునే వాళ్ళు లేరంటారా?
నువ్వు చెప్పింది బాగుంది, మేము వినేది బాగుంది, మేము చెప్పేది బాగుంది, మేము వినేది బాగుంది అనేది కాదు. కానీ మీరు బాగానే చెప్పారయ్యా, మేము బాగానే వినాలి అన్నట్టుగా ఉండాలి మన జీవితం. దీని స్తోత్రం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కొరకు నెంబర్ 1 ఒకటి సిద్ధపాటు కలిగి ఉండాలి. ఇక రెండోది సరి అయిన సిద్ధపాటు కలిగి ఉండాలి. అందరూ చెప్పండి మాట, సరి అయిన సిద్ధపాటు కలిగి ఉండాలి. నేను ఒక మాట చెప్తున్నా, గమనించండి. మనం చర్చికి వస్తాం, చర్చికి వచ్చిన తర్వాత ఉతికిన బట్టలు, లేకపోతే స్నానం చేయకుండా ఉతికిన బట్టలు వేసుకొని, లేకుంటే ఉతికిన బట్టలు వేసుకొని స్నానం చేయకుండా వచ్చి ఈ బట్టలు అన్ని బట్టలు వేసుకొని 2-3 బట్టలు వేసుకోకపోతే ఏమంటా చెప్పండి? అంగిని వేసుకున్నాం కానీ ఎలా వేసుకోలేదు. ఒక్కోసారి ఈ అంగి బట్టల్లో ఏం చేస్తారంటే ఈ వేసే కాడ వేయరు, ఒక బటన్ పైకి పోతుంది, ఒక బటన్ కిందికి వచ్చేస్తుంది. అప్పుడు ఏమంటారు చెప్పండి? మీరు చూసి మీరు వేసుకున్న సెట్కి కటికి చెప్పండి, ఇది కూడా రాదా మీకు? ఏమంటారు చెప్పండి? గుండీలు సరిగా పెట్టుకోండి అంటారు. అంటే సిద్ధపాటు కలిగి ఉన్నాం కానీ ఏ సిద్ధపాటు లేదు మనకి. ఇంకా చెప్పండి, సిద్ధపాటు కలిగి ఉండాలంట కానీ ఇంకా ఏ సిద్ధపాటు కావాలి? సరి అయిన సిద్ధపాటు కలిగి ఉండాలి. నేను స్తోత్రం కలుగు కాక. నువ్వు అనుకుంటున్నావు నేను సిద్ధంగానే ఉన్నా, నాలో ఏ లోపం ఉన్నదా? పేతురు పత్రికలు అంటాడు, నువ్వు నిలబడిన వాడు పడిపోకుండా చూసుకోవాలంట. నేను బాగానే నిలబడినా అని గర్వించిపోవద్దు. నేను బాగానే నిలబడి ఉన్నానని చెప్పి మనకు మనమే బలపరచుకోవద్దు. నేను బాగానే ఉన్నాను, ప్రార్థన పరువునే ఉన్నాను, మంచి ఆరాధన చేస్తున్నా, మంచి వ్యక్తినే ఉన్నాను అనుకొని మనకు మనమే పడిపోవద్దంట. నిలబడిన వాడు ఏం చేయాలని చెప్పండి? పడిపోకుండా చూసుకోవాలంట. దీని స్తోత్రం. దేవుని కొరకు మనం సరి అయిన సిద్ధపాటు. చాలా మంది ఏం చేశారు తెలుసా? ఇతరులను చూసి పడిపోతారు. ఇంకా చూసినావా? బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం, 2 వచ్చారట, పరిసయ్యులు, సుంకరి. ఒక ఆయన ఏం చేశాడు చెప్పండి? ఇగో ఈయనలాగా నేను లేనందుకు నీకు ఏమన్నాడు? ఈయనలాగా నేను లేనందుకు నీకు కృతజ్ఞత స్తోత్రాలు. ఇంకొక ఆయన ప్రార్థన చేశాడంట, ప్రభువా నేను వారానికి 2 సార్లు కానుకలు ఇస్తున్నా, వారానికి ఒకసారి ఉపవాసం ఉంటున్నా, ప్రతి శుక్రవారం తూచా తప్పకుండా ప్రార్థనకు వస్తున్నా, అని చేస్తున్నా. ఇగో ఇటువంటి పాపాత్మునిలాగా నేను లేనందుకు నీకు కృతజ్ఞత స్తోత్రాలు అన్నాడంట. ఇంకొక ఆయన ఏమన్నాడు చెప్పండి? తండ్రి నేను ఆకాశం వైపు కన్నులెత్తి నీ వైపు చూసే మనసు బతుకు నాకు లేదన్నట్టు నీకు వందనాలు అన్నాడు. ఈ ఇద్దరిలో ఎవరు దేవుని చేత సరిగా సిద్ధపడ్డాడు దేవుని కొరకు అని మనం చూస్తే, తను తగ్గించుకొని ప్రార్థన చేసి వాడు దేవుని కొరకు ఏం చేయబడ్డాడు చెప్పండి? దేవుని కొరకు సిద్ధపడ్డాడు. నేను స్తోత్రం. ఒక ఆయన ఏం చేశాడు? హెచ్చించుకున్నాడు బాగా. నేనే లేకపోతే అసలు లేదు అన్నట్టుగా. అందుకని అంటాడు, నేను పడిపోకుండా బయట రాజకీయం వేరు, బయట గెట్టు దగ్గర పనులు వేరు, బయట ప్రపంచం వేరు, క్రీస్తు రాజ్యం వేరు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తు రాజ్యం వేరు, బయట పనులు వేరు, బయట ప్రోగ్రాం వేరు, బయట మనుషులు వేరు, బయట నీ జాబ్ చేసే కాడ వేరు, లేకపోతే నువ్వు ఫీల్డ్ దగ్గర వేరు, నువ్వు వ్యవసాయం దగ్గర వేరు, గెట్ల కాడ వేరు. కానీ ప్రభు సన్నిధికి వచ్చే వరకు వేరు. దానికి దీనికి మనం పొత్తు చేయకూడదు. దానికి దీనికి మనం పొత్తు చేస్తే పడిపోయినను చూసి నేను బాగున్నానని పడిపోతే, నేను బాగున్నానని నీకు నేను కంపేర్ చేసుకుంటే నువ్వు పడిపోతున్నావు అనమాట. పడిపోయే లైన్లో నువ్వు కూడా ఉన్నట్టే. అందుకని ఇక్కడ ఏమన్నాడు చూడండి, అక్కడ సరి అయిన సిద్ధపాటు లేదు. దేవుని స్తోత్రం కలుగు. లూకాసు వార్త 19వ అధ్యాయం 13వ వచనంలో ఉంటాడు, తన దాసులను 10 మందిని పిలిచి వారికి 10 మీనాలను, అంటే ఒక మీనా ఇంచుమించు 50 రూపాయలు కావచ్చును, ఇచ్చేరు. వచ్చు వరకు వ్యాపారం చేయండి వారితో చెప్పారు. ఎఫెసు పత్రికలో ఉంటాడు, మీరందరూ క్రీస్తు సన్నిధిలో సరి అయిన సిద్ధపాటు లేకుండా నేనిచ్చే మీనాల ద్వారా, నేనిచ్చే ఈ పనుల ద్వారా మీరు సిద్ధపాటు కలగలేరు. కానీ ఎఫెసు పత్రికలో ఉన్నట్టుగా ఏమన్నా తెలుసా? మీరు ఈ వ్యాపారంలో, జీవన వ్యాపారంలో మీరు ఏం చేసుకోబోతున్నారు? దూసుకొని పోతా ఉన్నారు. ఏ వ్యాపారం అంట? జీవన వ్యాపారము. జీవన వ్యాపారం అంటే ఏంటి చెప్పండి? దేవుని పని కొరకు చేసే వ్యాపారం వేరు, దేవుని రాజ్య స్వార్థ కొరకు చేసే వ్యాపారం వేరు, సొంత జీవన వ్యాపారం చేసే విధానాలు వేరు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకని ఇక్కడ ఏమన్నాడు తెలుసా? తన దాసులను 10 మందిని పిలిచి వారికి 10 మీనాలను, నేను వచ్చే వరకు వ్యాపారం చేసి దీన్ని ఏం చేయమన్నాడు? హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజులలో చాలా నిలబడిన వారిని మోసం చేయడానికి చాలా రకాల వ్యవస్థలు ప్రారంభమైనాయి.
చిట్టీలని, ఈఎంఐలని, ఆ అమ్మాయిలని, రకరకాల భయంకరమైన పరిస్థితులు ఎదురైనాయి. హైదరాబాద్లో ఒక ఆయన ఊరిసాటి ఒక పేపర్ స్టేట్మెంట్ ఇచ్చాడంట. ఏమని? 1 కోటి రూపాయల బిల్డింగ్ని ₹1,00,000 అమ్మేస్తా అని చెప్పి మన బిల్డింగ్ని దాన్ని పేపర్ స్టేట్మెంట్ ఇచ్చాడంట. ₹1 కోటి బిల్డింగ్ని ₹1,00,000 ఇస్తే కొనరా ఎవరు? ఖచ్చితంగా ఇచ్చేస్తారు. అడ్వర్టైజ్ ఇచ్చారు పేపర్లో. పోయి చూశారు. పోయి చూస్తే ఈ బిల్డింగ్ ఎంతకే వస్తుందని చెప్పారంట. కానీ అగ్రిమెంట్ రాసే ముందు నీ నిద్ర నా మధ్యలో ఒక షరతు, నీ కిచెన్ రూమ్ దగ్గర చిన్నపాటి మొల కొట్టుకుంటా, బిల్డింగ్ అంతా నీకే. మనం ఒకసారి స్కిట్ కూడా చేసి చూపించాం దీన్ని. ఒక మొల మాత్రం నాకు మాత్రం మొల మాత్రం ఉంచాలి అక్కడ. ఆ మొలను చూడటానికి నేను ఎప్పుడైనా రావచ్చు, మధ్యరాత్రి రావచ్చు, ఏ సమయంలోనే రావచ్చు అని చెప్పి నిబంధన చేసుకొని కాగితం పేపర్ రాసుకొని పోయాడంట. ₹1,00,000 బిల్డింగ్ అమ్మేశాడు. అప్పుడు ఒక రోజు తన కొడుకు పుట్టినరోజు అయితే రాత్రి 12 గంటలకు వచ్చి డోర్ కొట్టాడంట. పుట్టినరోజు జరుగుతున్న సందర్భంలోనే వాళ్ళు మంచిగా బిర్యానీ వండుకొని తిందామనే ప్రయత్నం సమయంలో ఉన్నప్పుడు డోర్ కొడితే ఈయనే ఉన్నాడు ఇంటి ముందుట. లోపలికి వచ్చాడంట. వెనకాల బస్తలో ఓ 10 రోజుల క్రితం చచ్చిపోయిన కుక్క పిల్లను సంచిలో పెట్టుకొని వచ్చాడంట ఇంట్లోకి. నా భుజముడను చూసిపోదానికి వచ్చినని చెప్పి ఆ మొలను చూసిపోదానికి వచ్చి ఆ పేపర్ దాంట్లో పెట్టుకొని వచ్చాడంట. వచ్చి ఆ మొలలో ఇక్కడ ఏం చేస్తున్నానంటే నా మొల దగ్గర దీన్ని పెట్టిపోతా వచ్చే వరకు ఉంటుంది అని చెప్పారంట. 10 రోజుల కిందట చచ్చిపోయిన కుక్క పిల్ల బిర్యానీ వండుకొని తినే సమయంలో ఆ వాసన వచ్చే సందర్భంలో అది ఆడబెట్టిపోతే ఎలా ఉంటుందో చెప్పండి ఒకసారి. వాసనతో బతుకుతారా? ఒకసారి కుక్క పిల్ల, ఒకసారి పిల్లి పిల్ల, ఒకసారి ఏదో ఎందుకు? తన మొల కాబట్టి, తన మొల తన ఇష్టం. బిల్డింగ్ ₹1 కోటి బిల్డింగ్ని ₹1,00,000 ఇచ్చారంటే ఎవరైనా నమ్ముతారా? అందుకని అంటారు దీన్ని, ఈ జీవన వ్యాపారంలో మీరు ఏం చేయబడ్డారు చెప్పండి? కొనసాగుతున్నారు అని చెప్తున్నారు. అందుకని ఈ రోజులలో మోసపోకండి, దేవుడు వెక్కరించబడడు. దేవుని స్తోత్రం కలుగును గాక. చాలా మంది ఇలాగే ర్యాష్గా వెళ్ళిపోతా ఉన్నారు. దేవుని ప్రేమను పక్కకు పెట్టేసి, దేవుని కృపను పక్కకు పెట్టేసి, హృదయం నిండా దేవుని మాటలు ఉంచుకోకుండా ఇటువంటి భయంకరమైన దాని కొరకు పరిగెత్తుతూ ఉన్నారు. ఆ మూలకడ పెట్టిన వ్యక్తి మరో రోజు వచ్చాడంట. కొడుకు పిల్లలు అన్నారంట అందరూ, డాడీ ఈ వాసనలో ఉండడం కంటే ఈ ₹1,00,000 బిల్డింగ్ మనం విడిచిపెట్టడమే బెటర్ అనుకున్నారంట. ఒకరోజు వాళ్ళందరూ బదులుకొని నీ బిల్డింగ్ వద్దు, నీ ఇల్లు వద్దు, నీ మొల వద్దు, నీ బిల్డింగ్ వద్దు అని చెప్పి ఖాళీ చేసుకొని వెళ్ళిపోయారంట. దేంట్లో చిక్కుకున్నారు వీళ్ళు? భయంకరమైన జీవన వ్యాపారంలో. యేసుక్రీస్తు ప్రభుల వారికి చెప్పింది ఏంటిది? కష్టపడి మీకు నేను ఎన్ని ఇస్తానని చెప్పండి. తన దాసులను పిలిచి 10 మందిని పిలిచి వారికి 10 మీనాలను ఇచ్చి దాని ద్వారా ఏం చేయమన్నాడు చెప్పండి. అక్కడ ఒక మీనా ఇంచుమించు ₹50 కావచ్చును నిచ్చి నేను వారు వచ్చే వరకు వ్యాపారం చేయండి అని వారితో. దీన్ని అర్థం ఏంటిదంటే ఆత్మల భారం కలిగి మీరు నిలబడి ఉండమన్నాడు. ఆత్మలను రక్షించడానికి సరైన సిద్ధపాటు కలిగి ఉండమన్నాడు. సువార్త చెప్పడానికి సరైన సిద్ధపాటు కలిగి ఉండమన్నాడు. 100 మంది ముందట నిలబెట్టిన వాక్యం చెప్పే ధైర్యం మనకు ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. విశ్వాసులని కాదు, ఇక్కడ సేవకుడని కాదు, ప్రార్థన చేయాలన్నా సరైన ప్రార్థన పరులు ఉండాలి. పాటలు పాడాలన్నా సరైన పాటలు పాడేవారుగా ఉండాలి. సువార్త చెప్పిన సరైన సువార్తను ప్రకటించేవారుగా ఉండాలి. ఆరాధన చేసిన సరైన ఆరాధన చేసేవారుగా ఉండాలి. ఒక వంతు దేవుడు నీకు ఇస్తే 2 అంతలుగా మనము ఎదిగి ముందుకు సాగాలి. ఇప్పుడు మీకు 4 నెలలు, నలుగురికి 4 నెలలు, 4 నెలలు ఇచ్చాను బాధ్యత. ఫస్ట్ నెల మహేందర్కి ఇచ్చిన, ఇంకొక నెల సంపత్కి ఇచ్చిన, ఇంకో నెల కేజీకి ఇచ్చిన. దేవుని స్తోత్రం, మీరు నిలబడ్డారు ప్రభు కొరకు, చాలా చక్కగా ఆరాధన చేస్తూ ఉన్నారు. ఈ ఆరాధన చేసే విషయంలో సరైన సిద్ధపాటు ఇంటి దగ్గర నుంచి వచ్చినప్పుడే ఈ వాక్య భారం అందించినప్పుడు నేనైతే ఒక వారం రోజులు దీనికి సిద్ధపాటు అంటే సరైన సిద్ధపాటు లేకుంటే ఈ రోజుల్లో చాలామంది అర్థం కాకపోతే, ఈ వాక్య పఠనం అర్థం కాకపోతే ఇంతసేపు ఈ టైం వేస్ట్, ఈ పద్ధతులు వేస్ట్, ఈ పరిస్థితులు వేస్ట్. ఏదో వచ్చాను అంటే వచ్చాను, పోయానంటే పోయాను, ఏదో సెంటిమెంట్గా నడిపిస్తున్నట్టుగా ఉండకూడదు. దేవుని స్తోత్రం కలుగును గాక. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, నెలకు ఒక భారం మీ మీద వచ్చినప్పుడు మీరు కూడా సరి అయిన సిద్ధపాటు కలిగి ఉండాలి. సంపద చెప్పి నడిపిస్తున్నప్పుడు నేను వినాలా అనేది రావద్దు. కేజీ ఆమె నడిపించినప్పుడు నేను వినాలా అని రావద్దు. మహేందర్ నడిపించినప్పుడు ఈయన మాటలు నేను వినాలా, ఈయన చేసే ఆరాధన నడపాలా, నేను వినాలా, అటువంటివి ఉండకూడదు. దేవుని స్తోత్రం. అందుకని ముందే చెప్తున్నాను మీకు, ఇటువంటి విధానాలు ఏదైనా ఉంటే ఇంటి దగ్గరే
మందిరంలోకి వచ్చినప్పుడు దేవుని వైపు చూసుకుంటూ వెళ్ళిపోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. మనసులో కానీ, మైండ్లో కానీ, హృదయంలో కానీ ఎక్కడికింత దాక్కుని ఉండదు పాపం. అందుకనే ముందే చెప్పాను, మనం ఎత్తబడే సమయంలో గింత బరువు కూడా ఉండకూడదు. యేసుప్రభు ఒకసారి పరీక్షించాడు తన శిష్యులను. సముద్రం మీద వెళుతున్నప్పుడు సముద్రం మీద వస్తున్నప్పుడు ప్రభు నీళ్ళ మీద వస్తూ ఉన్నాడు. నీళ్ళ మీద వచ్చిన దాన్ని చూసి తన శిష్యుడు కూడా అడిగాడు, ప్రభా మీరు నీళ్ళ మీద వస్తున్నారు, నేను కూడా నడవచ్చా నీళ్ళ మీద అంటే, ఓకే విశ్వాసం అంటే నడువున్నాడు. నేను విశ్వాసంతోనే ప్రభువు మీద ఆధారపడి నడవటం మొదలుపెట్టాడు. నడిచినప్పుడు ఏ కుళ్ళు కపటం లేదండి లోపల. కొంత దూరం పోయిన తర్వాత గర్వం స్టార్ట్ అయింది. ఆ గర్వమే బరువు అయిపోయింది. ఆ బరువే నీళ్ళలో దించే పరిస్థితి వచ్చేసింది. మన జీవితంలో దేవుని స్తోత్రం, సేవకుడు ఎటువంటి వాడు, సంఘం ఎటువంటిది, దైవజనులు ఎటువంటి వాడు, వాళ్ళ కుటుంబం ఎలాంటిది, వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు, వీళ్ళు ఎట్లాంటి వాళ్ళు, వాళ్ళ వైపు మనం చూడొద్దు. పేతురు గారు అంటాడు అదే, నీవు సరిగా నిలబడోడు, నిలబడిన వాడు ఎలా నిలబడమన్నాడు చెప్పండి, ఎలా నిలబడమన్నాడు చెప్పండి. నిలబడిన వాడు పడిపోకుండా చూసుకోమన్నాడు. మనం పడిపోవటం అంటే దేంట్లోనో కాదు, కొంచెం దాంట్లోనే. దేవుని స్తోత్రం, కొంచెం దాంట్లోనే. వారు సుంకరి పరిచయుడు, వీడు వేస్ట్ గాడు అనుకొని ప్రార్థన చేశాడు. వాడే బెస్ట్ గాడు అయ్యాడు. దీని స్తోత్రం కలుగును గాక. వేస్ట్గా ఉన్నాడు బెస్ట్ అయ్యాడు, బెస్ట్గా ఉన్నాడు వేస్ట్గా అయ్యాడు. మనం ఏంటి చెప్పండి, వేస్టా బెస్టా? మనం బెస్ట్గా ఉండాలంటే ఎలా ఉండాలి చెప్పండి? ప్రియ దేవుని పిల్లలు, దేవుని స్తోత్రం, సరి అయిన సిద్ధపాటు. అందరు చెప్పండి మాట, సరి అయిన సిద్ధపాటు కలిగి ఉండాలి. ఇక మూడో విషయం చూస్తే ఓర్పుతో ఉండాలి. రాకడ సిద్ధపాటు కొరకు ఏమన్నారు చెప్పండి, ఓర్పుతో ఉండాలి. ఓర్పు గురించి చెప్పండి ఎవరైనా ఒకరు. ఓర్పు అంటే ఏంటిది? ఓర్పు అంటే ఏంటి చెప్పండి అయ్యా? ఓర్పు అంటే ఏంటిది? యోబు గారు లెక్క. ఓకే, బైబిల్కి వెళ్ళాడు ఆయన. ఇంకా ఓర్పు అంటే ఏంటిది అమ్మా? అదే ఓర్పు అంటే. ఓర్పు అంటే స్థానం అంటే ఏంటిది? ఏమంటారు దాన్ని? నేను చెప్పేది కరెక్ట్ అంటలేడు కాబట్టి ఇక మాట్లాడటం వేస్ట్ అనుకుంటున్నారా? ఏదో ఒకటి నోరు తెరవండి. ఓర్పు అంటే ఏంటిది మైదాన్? ఉంచేసినా దుడుచుకొని పోవాలా? ఇంకా మహేందర్ అంటున్నాడు ఉంచినా ఓర్చుకొని పోవటం. ఇంకా ఇంకెవరైనా అమ్మా, సీనియర్ అమ్మ, అమ్మ చెప్పండి, మంచిగా నిద్రపోతున్నావు అమ్మా. అమ్మ చెప్పండి, ఓర్పు అంటే ఏంటిదమ్మా? దేంతో కొట్టినా కూడా, తిట్టినా కూడా, అనవసరంగా వచ్చి కొట్టినా ఊకోవాలా? దేవుని స్తోత్రం కలుగును గాక. ఓర్పు అంటే ఏంటి చెప్పండి? ఇప్పుడు లోకపరమైన ఓర్పు కాదు నేను చెప్పేది, ప్రభులో ఓర్పు. చూద్దాం ఆ మాట. దేవుని స్తోత్రం కలుగు. మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో, కాగా జ్ఞాపకం ఉంచుచున్నాను, లోపము లేక మరి మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్ష కొరకు ఎదురు చూచేవారైగా ఉండాలి. నేను అంటున్నాను, నేను చిన్నప్పుడు కాల్చి వింటున్న ఈ మాట. ఏ మాట? రాకడ వస్తాడట. పాటలు కూడా పాడినాం, దాని మీద కవ్యం కూడా కలిపినాం, దాని మీద పాటల క్యాసెట్ కూడా తీసినాం. ఏ పాట మీద? ఎప్పుడు వస్తావో యేసయ్యా, ఎప్పుడు వస్తావో. చప్పట్లు కొట్టరాయమి. నీ రాక కొరకు ఎదురు చూస్తున్నా, ఎప్పుడు వస్తావో యేసయ్యా, ఎప్పుడు వస్తావో. ఈ రాగంలోనే ఉంది కదా బాధ అంటే. అర్థమేంటి చెప్పండి? నీ రాక కొరకు ఎదురు చూస్తున్నా. మా పాస్టర్ ముందున్న పాస్టర్ కూడా అదే చెప్పాడు, ఇప్పటి వరకు రావటం లేదని ఈ పాటను మధ్యన పాడేశారనమాట. ఎప్పుడు బాధాకరంగా, ఇంకెప్పుడు వస్తావయ్యా, నేను ముసల్దానికి అయిపోతాను, తొందరగా వస్తే నీతో పాటు పోదాం అనుకొని చాలామంది దేవుని ప్రశ్నించేవారు లేరేమో. హల్లెలూయా, అవునా? క్రీస్తు రాకడ కొరకు ఏముండాలి మనకి చెప్పండి? నేను ఒక మాట చెప్తున్నా వినండి. మన క్రైస్తవులు అమరప్రసాద్ కావచ్చు, తర్వాత కొంతమంది మనోళ్ళు ఉన్నారు, వాళ్ళను కూల్గా మాట్లాడుతున్నారు, ప్రేమతో మాట్లాడుతూ ఉన్నారు. ఆయన ఏమంటాడో తెలుసా? రెచ్చగొట్టిన మాట్లాడుతూ ఉన్నాడు. ప్రేమ లేదు వాళ్ళ దగ్గర, రెచ్చగొట్టి. ఎందుకంటే రెచ్చగొట్టి మాట్లాడి తీటి బూతులు ప్రారంభం చేస్తే వీళ్ళు కూడా బూతులు మాట్లాడు. క్రైస్తవులు బూతులు మాట్లాడరేమో
అనుకొని మళ్ళీ ఇట్లా పాయింట్ అవుట్ చేద్దామని. దేవుని స్తోత్రం. మనకు కూడా చాలామంది మన పక్కోళ్ళే, నువ్వు యేసు ప్రభు నమ్ముకున్నావేమో, నువ్వు దేవుని నమ్ముకున్నా ఏ వస్తా నీ మాటలు అనా. ప్రభువును నమ్ముకొని కూడా భయంకరమైన మాటలు మాట్లాడితే దాన్ని ఏమంటారు చెప్పండి? ఓర్పు ఉన్నట్ట? ఓర్పు ఉంటే ఎట్లా ఉంటుందో చెప్పండి? యేసు ప్రభు అన్నాడు, ఈ చెంప మీద కొడితే ఈ చెంప కూడా నీకెవరైనా మీ బండి మీరు లోపల ఉన్నారు, ఇప్పుడు బయట నుంచి బయట మీ బండి టైర్ ఎవరైనా బిక్కొని పోయారనుకో మైదారు, ఏం చేస్తావు? ఈ టైర్ కూడా బీకి ఇచ్చేస్తావా? అంటే చేయాలి కదా. ఇక దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒక మైలు మిమ్మల్ని ఒక మైలు నడిపిస్తే ఇంకో మైలు కూడా. ఇది గాంధీ మహాత్ముడు నేర్పించారు ఈ మాట. ఒక చెంప కొడితే ఒక చెంప చూపించమన్నారు. దేవుని స్తోత్రం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఆ రోజులలో మహానుభావులు చాలా ప్రయాసపడ్డారు. గాంధీ మహాత్ముడు స్వతంత్రాన్ని తీసుకొచ్చింది మామూలు కాదు, ఓర్పుతో. స్వతంత్రం ఇచ్చే ముందు ఎన్ని కష్టాలు వచ్చాయి, తెలంగాణ రావడానికే ఎన్ని శ్రమలు పడ్డారు. శ్రీకాంత్ గారు లాంటి వాళ్ళు చాలామంది చనిపోయారు దాని కొరకు. ఓర్పుతో కనిపెట్టారు. చివరికి సోనియా గాంధీ యొక్క పుట్టినరోజు సందర్భంగా ఇచ్చేసింది కోపంతో. దేవుని స్తోత్రం కలుగును. అంతేనా? ఎంత ఓర్పుతో పోరాటం చేశారు. గల్లీ ప్రాంత పాస్టర్లు కూడా చేశారు ర్యాలీ. ప్రతి స్కూల్ వారు చేశారు ర్యాలీ. ఎంత ఓర్పుతో చేశారో. దేవుని బిడ్డలారా, ఈ రోజులలో తెలంగాణ రావడానికి ఎంత ఓర్పుతో పనిచేశారే. నీ ప్రభు కొరకు నువ్వు ప్రభు దగ్గర ఎంత ఓర్పు చూపిస్తున్నావు. ప్రభు రాకడ కొరకు ఎంత ఓర్పుతో, ఎంత దేవుని చిత్తం కొరకు ఎంతమంది ఎదురు చూస్తూ ఉన్నారు. కష్టం వచ్చినా, బాధలు వచ్చినా, నొప్పి కొనసాగినా. అసలు ఇంకొక మాట చెప్పాలి మీకు. ఈరోజు నేను రావద్దు అనుకున్నా, అప్పరపేట అట్లా పోయి ఇట్లా నడిపించి మిమ్మల్ని ఎవరికైనా అప్పచెప్దాం అనుకున్నా. అంత భయంకర పరిస్థితికి వచ్చేసింది నాకు. అయినా ఓర్పుతో వాగు దాటేసిన ప్రభుత్వం దేవునామని స్తోత్రం. ఆ పులిపిటం ఎక్కంగానే నాకున్న దరిద్రం పోయినట్టు అనిపించింది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఓర్పు, అక్కడ వరకు ఓర్పుతో వెళ్ళాలి, అక్కడ వరకు ఓర్పుతో కొనసాగాలి. సువార్త ప్రకటించే విషయంలో ఓర్పుతో కొనసాగాలి. ప్రార్థన వచనంలో ఓర్పుతో కొనసాగాలి. మన జీవితానికి దేవుని స్తోత్రం కలుగును గాక. ఓర్పు చాలా అవసరం లేదా చెప్పండి? ఓర్పు అవసరం లేదా? అవసరమేనా? ఓర్పు అంటే ఇప్పుడు చెప్పండి. ఓర్పు అంటే ఏంటి చెప్పండి? ఇప్పుడు సహనం, ఓర్పు, ఓపిక. మనలను రెచ్చగొట్టే వాళ్ళు చాలా మంది బయలుదేరారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఆ విషయంలో మనం చాలా ఓర్పుతో కలిగి 1 కొరింథీ పత్రిక 1:7 ఏమనుకున్నా చెప్పండి? కనుక ఆజ్ఞాపించుచున్నాను, లోపము లేక మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచేవారుగా. యేసుక్రీస్తు ప్రత్యక్షత కలగబోతుంది, ఆయన రాబోతున్నాడు. ముందే చెప్పాను కదా, నేను వస్తాను. ఎలా వస్తున్నానో తెలుసా? నేను దొంగవలే రాబోతున్నాను అన్నాడు. దేవుని స్తోత్రం. దొంగలాగా వస్తానులే ఆయన, నేనే దొంగ అనలే ఆయన. ఎలా వస్తాడంట? ఆయన రాకడ ఎలా ఉంటుందంటే చెప్పండి? ప్రేమతో వచ్చాడు, కృపావరాలు ఇచ్చిపోయాడు. ఆయన కృప ఇప్పటికట్లా ఇక్కడనే ఉంది మన దగ్గర. కృపతో ఉన్నాడు, కృపాకాలంలో ఉన్నాం. ప్రేమతో వచ్చాడు, రక్షించడానికి వచ్చాడు, కనికరం చూపడానికి వచ్చాడు, విధేయత చూపించడానికి వచ్చాడు. ఆయన ఆరోహణమై వెళ్ళిపోయాడు. ఆయన మరలా రాబోతున్నాడు. దేవుని స్తోత్రం. ఆయన మరలా కొదమ సింహం వలె రాబోతున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. బైబిల్ గ్రంథంలో 5 స్త్రీలు, 5 వేచి ఓర్పుతో ఉన్నారు. 5 నిద్రపోయారు. వీళ్ళకి లేదు ఓర్పు. 5 ఏం లేదు చెప్పండి? ఎప్పుడో ఒకటి చెప్తే వస్తాడట, ఇంకెప్పుడు వస్తాడు? ఏపో నిద్రపో. ఎవరో ఒకరు కొంచెం లూజ్ పాయింట్ ఇచ్చినట్టున్నది. ఆ లూజ్ పాయింట్ని ఇదే మంచిది అనుకున్నారు, హాయిగా పడుకున్నారు 5. ఈ 5 మాత్రం ఏముంది చెప్పండి? వస్తానన్నాడు తప్పనిసరిగా వస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. వస్తాడా? ఒక పాట పాడదాం. రాకడనే రైలు బండి వచ్చుచున్నది, రాకడనే రైలు బండి వచ్చుచున్నది, రెండవ రాకడనే రైలు బండి వరుచున్నది, రెండవ రాకడనే రైలు బండి వస్తున్నది, పరిశుద్ధులందులో చోటున్నది. పడదాం. పరిశుద్ధులందులో చోటున్నది, మంచి సీటున్నది,
చెప్పండి కొడదాం. రాకడనే రైలు బండి వచ్చుచున్నది, రాకడనే రైలు బండి వస్తున్నది, రెండవ రాకడనే రైలు బండి వస్తున్నది. సత్యమనే చక్రాలు దానికున్నది, సత్యమనే చక్రాలు దానికున్నది, శాంతి అనే పైకప్పు దానికున్నది, దానికున్నది. రాకడనే రైలు బండి వస్తున్నది, రాకడనే రైలు బండి వస్తున్నది, రెండవ రాకడనే రైలు బండి వస్తున్నది. పాపులందరికీ పాపులను క్షమించే బ్రేకులున్నవి, పాపులను క్షమించే బ్రేకులున్నవి, మంచి బ్రేకులున్నవి. ఏ బ్రేకులంట? పాపాత్ములను క్షమించే పెద్ద కొర్పూరు స్టేషన్లో బండి ఆగును. పాడండి అందరూ. పెద్ద కొర్పూరు స్టేషన్లో బండి ఆగును, ఆ బండిలో మనము ఎక్కిపోదుము. ఎవరెవరు ఎక్కుతారు చెప్పండి? 3 చెప్పాను. ఒకటి ఫస్ట్ ఏంటి చెప్పండి? ఫస్ట్ ఏంటిది? సిద్ధపాటు కలిగి ఉండాలి. రెండోది సరైన సిద్ధపాటు కలిగి ఉండాలి. మూడోది ఓర్పు కలిగి ఉండాలి. ఈ ఉంటేనే పెద్ద కోర్పు స్టేషన్కి బండి వస్తుంది, అందులో సీటు దొరుకుతుంది. లేకపోతే గౌతమి ఎక్స్ప్రెస్లో పోయినట్టు ఇరుకిరుకుగా పోతారు. ఎక్కడ పడిపోతామో, ఎక్కడ రాలిపోతామో, ఎక్కడ కూలిపోతామో. హల్లెలూయా, దేవుని స్తోత్రం. ఆ బండికి ఏముంటుందని చెప్పండి? సత్యమనే చక్రాలు దానికున్నవి, సత్యమనే చక్రాలు దానికున్నాయి, శాంతి అనే పైకప్పు దానికున్నది. ఏముంది చెప్పండి? శాంతి అనే పైకప్పు దానికున్నది. పాపులను క్షమించే బ్రేకులున్నవి, బండికి బ్రేకులున్నవి. ఏ బండికి? రాకడనే రైలు బండికి. దీనికి స్తోత్రం కలుగును గాక. ఇక రెండో చూస్తే తండ్రి కుమార పరిశుద్ధ రైలు బండది, తండ్రి కుమార పరిశుద్ధ రైలు బండది. ఇంజను డ్రైవరు ఆత్మదేవుడు, ఇంజను డ్రైవరు ఆత్మదేవుడు. యెహోవా తండ్రియే గాడు ఉన్నాడు, ఆ బండికి గాడు ఉన్నాడు. చెప్పండి అందరూ. యెహోవాయే దేవుడు, ఆ బండికి గాడు ఉన్నాడు. ఆ బండిలో తప్పనిసరిగా నువ్వు ఎక్కాలి. వెనక నుంచి గాడు నీ కొరకు సాక్ష్యం చెప్పాలి. స్తోత్రం. వెరీ గుడ్. నా బిడ్డ కేజీఆర్ ఎక్కేసింది, పోనీ రైట్ రైట్ అనాలి. నా బిడ్డ సుగుణమ్మ బండి ఎక్కేసింది, రైట్ రైట్ అని చెప్పాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. రాకడనే ఏ బండి చెప్పండి? ఎక్కుతారా అందరూ? ఆ బండి కూడా ఎలా ఉంటుందో తెలుసా? వందే భారత్ ట్రైన్ కంటే మరి ఎక్కువ. ఎప్పుడైనా మెట్రో ట్రైన్ ఎక్కారా? ఎప్పుడైనా ఎవరైనా? సికింద్రాబాద్లో మెట్రో ట్రైన్ వినోదమ్మ ఎక్కిందంట. వినోదమ్మ గారు ఎక్కిన తర్వాత యాకయ్య గారు కింద ఉన్నారు అనుకో, ఆగరాదు నా ఆయన ఎక్కలే అంటే ఉంటుంది ఆడ. ఎక్కుడే సిగ్నల్ ఇచ్చుడే ఏమైతే చెప్పండి? ఆగు ఆగు ఇట్లా బస్సులు కొట్టినట్టు ఉండదు, ఆడ కొట్టుడే ఉండదు. వాళ్ళు ముందే అంటారు స్క్రీన్ మీద చేతులు పెట్టరాదు అని. అంతేనా? దేని మీద? ఈ అద్దాల మీద చేతులు పెట్టరాదు. మీరు అనుకుంటారు పెట్టరాదు అంటున్నాడు కదా అంటుంటారు కదా. అలా కాదు. అది పెట్టరాదు అంటే పెట్టకూడదు అన్నమాట. అదే మన భాషలో పెట్టరాదు అంటే అర్థం ఏం చేస్తాం మనం? పెట్టరాదు అంటాడు కదా, పెడతాం. దేవుని స్తోత్రం కలుగును గాక. క్రీస్తు రాకడ బండి వందే భారత్ ట్రైన్ కంటే, మెట్రో ట్రైన్ కంటే పవర్ఫుల్ ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ పవర్ఫుల్ ట్రైన్ నువ్వు ఎక్కాలంటే ప్రస్తుతం ఇక్కడనే నువ్వు పెళ్లిలో ఎదిగైతే సిద్ధపడతావు. నీ ముఖాన్ని ఫేస్ వాష్ చేసుకొని, మేకప్ వేసుకొని, మంచి జడ వేసుకొని, పూలు వేసుకొని, మంచి చీర కట్టుకొని ఎదిగైతే పెళ్లి చేసుకోవడానికి పోతావో, పరలోక రాజ్యాన్ని పోవటానికి కూడా నీ హృదయం అనే పలక మీద ప్రభువాక్యం రాతపూర్వకంగా రాసుకొని పోతే నీ హృదయం చుట్టూ ఏం రాసుకోవాలంటే చెప్పండి? గుత్తులు మాటలు ఉండాలంట. సామెతల గ్రంథంలో చెప్తాడు. ఏముండాలి చెప్పండి? నీ హృదయం నిండా ఏముండాలి? గుత్తులు లేదు. ఈ వారం పోయిన వారం చెప్పిన విషయాలు ఇప్పుడు చెప్పలేరు మీరు. ఏడ గుత్తులు ఉంటాయి? పూసలు తెగిపోయినట్టే కదా. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. ఇంకొక 4వ విషయం చూస్తే కల్మషం లేకుండా ఉండాలి. ఏమి లేకుండా? అందరూ చెప్పండి. కల్మషం లేకుండా జీవించాలి. ప్రభు రాకడలో మనం ఎత్తపడాలంటే ఏముండాలి చెప్పండి? కల్మషం లేకుండా జీవించాలి. ఒక రోజంట ఒక ఆయనకు ఇది చూడండి, ఒక గడ్డి గుడిసె ఉన్నాడు పాపం. ఒక ఆయనకు ఇల్లు కాలిపోయింది.
ఇల్లు కాలిపోయి ఎక్కడక్కడ బొగ్గులు గిగ్గులు అంతా కింద పడిపోయిందంట. కింద పడిపోయిన తర్వాత ఆ ఏరియాలోనే రోజు బొగ్గులు అమ్మేటోడు బొగ్గులు కొంటాను ఆ ఇల్లు కాలిపోయిన ఇల్లుని చూసుకుంటే ఏం కొంటాను వస్తాడు అంటే అర్థం ఏంటి చెప్పండి? ఎట్లా కాలిపోయింది కదా, బొగ్గులు ఎవరికి అమ్ముతావు? ఇక బొగ్గులు కొంటాం. ఇప్పుడు మన ఊర్లోకి వస్తారు కదా, పాత ఇనుప సామాన్ అంతా కొత్త తీసుకొని పాత తీసుకొని అన్నట్టుగా ఆ ఇల్లు కాలిపోయి ఆయన బాధపడతా ఉంటే ఈయన ఏం కొనడానికి వచ్చాడు అక్కడికి? పాప మరే బిడ్డ, నువ్వు అట్లా బాధపడుతున్నావా, ఇట్లా బాధపడుతున్నావా, నీ ఇల్లు కాలిపోయిందా, ఎట్లా కాలిపోయిందా, అయ్యా అయ్యో అయ్యో అనుకొని చెప్పి బాధ ఓదార్చిడిపోయి ఏం చేస్తారు చెప్పండి? బొగ్గులు కొంటావమ్మా బొగ్గులు. ఎక్కడ దరిద్రమో తెలుసు. అట్లాంటి చాలా మంది ఉన్నారు మన చర్చిలోనే ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇంకో రాయి పైనుంచి వేసేవాళ్ళు లేరంటారా? అందుకని ఏమంటున్నాడు చెప్పండి? ఒకరితో ఒకరు చెప్పండి. కల్మషం లేకుండా ఎక్కడ ఉండాలి కల్మషం చెప్పండి? చర్చి వాళ్ళకి అస్సలు ఉండదు, దేవుని నమ్ముకున్న వారికి అస్సలు ఉండదు. హార్ట్ఫుల్ మనసు ఉండాలి, ప్రేమపూర్వం తెల్లని హృదయం కావాలి. దేవుని స్తోత్రం. నీ హృదయం అనే పలక మీద ఏం రాసుకోవాలి చెప్పండి? నీ హృదయం అనే పలక తేటగా ఉండాలి. ప్రభు రాకడ వచ్చినప్పుడు ఎత్తపడే గుంపులు ఉండాలంటే ఆ రోజు పేతురు గనుక నీళ్ల మీద నడిచాడు. కుళ్ళు, కపటం, కషాయం, ఓర్పు ఇవన్నీ లేకుండా ప్రభుతో నిలబడ్డాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నీళ్ల మీద నడిచాడు. ప్రస్తుతం తర్వాత ఆ సేవకులు కూడా చాలా పని చేశారు. వాళ్ళ పేర్లు జీవగ్రంథంలో రాయబడ్డాయి. వారు కూడా ప్రభు కొరకు ఎదురు చూశారు, దేవునితో పనిచేశారు, ప్రభుతో కొట్టబడ్డారు, ప్రభుతో సహా నరకబడ్డారు, రాళ్లతో చంపబడ్డారు, ఒక్కొక్క రకాల చావు చచ్చారు. ప్రభు కొరకు జీవించారు. ఎట్లాగో సచ్చుడే కదా. అజయ్ బాబు అంటాడు, చచ్చినాక ఎట్లాగో పురుగులు తినేస్తాయి కాబట్టి అదేదో ఇప్పుడే చచ్చిపోతే వాళ్ళ చేతిలోనే చచ్చిపోయి చావని అనుకున్నట్టుగా. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దాన్ని గమనించండి. ఏముండకూడదట? 4వ విషయం ఏముండకూడదు? నేను ఇవన్నీ చెప్పిన కొద్ది ఇంతకుముందు తెలియదు మనకు. కల్మషం అనేది, ఓర్పు అనేది తెలియదు కదా. ఇప్పుడు మీకు నేర్పినట్టు అయిపోతుంది. ఇదంతా ఉండదు, ఉంచుకోవద్దు కానీ ఉంచుకోవాలన్నా ఇప్పుడు అన్నట్టుగా ఉంటారేమో. దేవుని స్తోత్రం కలుగును గాక. అంతేనా? హల్లెలూయా. నేను చెప్పినట్టు చెప్పండి. ఇప్పుడు ఫస్ట్ ఏంటి చెప్పండి? ఒకటి సిద్ధపాటు కలిగి ఉండాలి. పోయిన వారం అయ్యగారు సిద్ధపాటు కలిగి ఉంటాడు అన్నాడు, కానీ 4 గంటల పోతా ఏం చెప్తాడో చూస్తా. ఏంటంట అట్లా అనుకుని వాళ్ళు లేరా? సిద్ధంగా ఉండాలమ్మా. సిద్ధపాటు అంటే టైంకి రావాలి. మన ఆరాధన ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది? ఇక్కడ కేజీ అడగాలి 12. కరెక్ట్ 12 గంటలకు రావాలా వద్దా? ఈరోజు నేను దేని కొరకు చెప్తున్నా? అయ్యగారట సిద్ధపడి ఉండాలంటున్నాడు. కేజీ ఆఫ్టర్ కేజీ నడిపిస్తుందట. వాళ్ళిద్దరు నడిపింపుడు నేను రావాలన్నా 12 గంటలకు, 3 గంటలకు వస్తా, ఏం చేస్తాడో చూస్తా అనేవారు లేరంటారా? ఉన్నారా? కేజీది ఏం చేసుకోపోలేరు, నాది కూడా ఏం చేసుకోపోలేరు. అంతా మీదే బాధ్యత. బస్సు ఎక్కిన తర్వాత ఒక మాట రాయబడింది, ఎవరి సామానులకు, ఎవరి విశ్వాసానికి, ఇంకా లెస్ అయిన జ్ఞానం ఉంచుకోండి అంటున్నారు కదా. ఏ జ్ఞానం అంటే చెప్పండి? హల్లెలూయా. వృద్ధులను కూర్చునే సీటులో వారిని కూర్చొనివ్వండి. మన వెనకాల మంచిగా వృద్ధులు కూర్చున్నారు చూడండి. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. వారిని స్త్రీలను కేటాయించిన సీటులో వీళ్ళే కూర్చున్నారు. మరి దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా కదా. బస్సులో రాసిన తర్వాత ఈ బస్సు మనందరిది, దీనిని పరిశుభ్రముగా ఉంచుకుందామా? దేవుని నామమునకు స్తోత్రం. ఈ హృదయం అనే పలక మీద మన ప్రభు మాటలు గుత్తులుగా ఉండునుగాక. అప్పుడే దేవుని రాజ్యంలో మనం ఎత్తబడాలంటే, ప్రభు రాకడకు సిద్ధంగా ఉండాలంటే దేవుని స్తోత్రం. 4వ విషయంలో మనం చూస్తా ఉన్నాం, అక్కడ కల్మషము లేకుండా జీవించాలి. మొదటి తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయం 23-24 వచనం చూద్దాం. చూడండి. సమాధానకర్తయగు దేవుడే మిమ్ములను సంపూర్ణముగాను పరిశుద్ధపరచుగాక, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడకు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మదగిన వాడు గనుక అలాగూ చేయును. ఎందుకంటే చెప్పండి, మిమ్మల్ని పిలిచిన వారు ఎవరు? అమ్మ నాకెళ్ళి చూడండి. మిమ్మల్ని ఎవరు పిలిచారు చెప్పండి? నేను పిలిచానా, ప్రభు పిలిచాడా? సరిత కనపర్తి నుంచి నేను పిలిచానా, నువ్వే వచ్చావా? మా దేవుడు పిలిచాడా? దేవుడు పిలిస్తే ఎలా రావాలి చెప్పండి?
నిన్ను దేవుడే కనుక పిలిస్తే నాలుగు విషయాలు చెప్పండి ఇప్పుడు. నెంబర్ 1, ఏదో ఉండే అయ్యా. స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, మిమ్మల్ని పిలిచినవాడు నమ్మదగినవాడు, మనలను పిలిచినవాడు నమ్మదగినవాడు. మనము మసి మూసుకొని పాపం భయంకరమైన శాపంలో అగాధమైన కూపంలో ఉన్నప్పుడు మన పేరు పెట్టి పిలిచాడు మన దేవుడు. దీనికి స్తోత్రం కలుగును గాక. పేరు పెట్టి పిలిచినప్పుడు ఆ పేరుకు తగ్గట్టుగా మనం బతకాలి. అందుకని నీ పేరైనా మార్చుకో, నీ బతుకైనా మార్చుకో అంటారు కదా. ఏం మార్చుకుందాం చెప్పండి? పేరు మార్చుకుందామా, బతుకు మార్చుకుందామా? పేరు మారుస్తే ఏం లేదండి, ఏ పేరైనా ఉంచుకో. ఆఖరికి తిరుపతి అనైనా పెట్టుకో, నో ప్రాబ్లం. కానీ ఏం మారాలి చెప్పండి? క్రీస్తు యేసు ప్రభు అని పెట్టుకొని లోపల పాపం చేసే సుఖం ఏంటి చెప్పండి? ప్రభు అని పేరు పెట్టుకొని భయంకరమైన పాపం చేస్తే సుఖం ఏంటి చెప్పండి? యేసుక్రీస్తు ప్రభు దగ్గర నిజంగా ఆ నీళ్ళలో తేలిపోయారు, ఈజీగా తేలిపోయారంటే వాళ్ళలో అంత ఈజీగా ఉన్నారు. తర్వాత చిన్న గర్వం మనందరికీ కూడా రావచ్చు ఒక్కొక్కసారి గర్వం. దేవుని స్తోత్రం కలుగును కాదు. ఒకసారి ఒక దైవజనుడు నేను స్వార్థ ప్రకటించడానికి పోయినాం. మాకు లీడర్ అన్నమాట ఆయన బండిని ఇడిచిపెట్టి మేము వెళ్ళిపోయినాం. కారా తినే అందరినీ కారా తినిపించాలి, చాయ్ తాపించాలి. ఆయన అక్కడ ఏమన్నాడంటే, మిమ్మల్ని ముందుకు పోమని ఎవరన్నారే? ఎవరి బండి ఉండాలి ముందు? ఎవరి బండి ఉండాలి ముందు? లీడర్ అయినా నా బండి ముందు ఉండాలి. మీరు ముందు వచ్చి ఏం పడేశారు ఇక్కడ? నేను వచ్చినాక నా కారా తినేది మీరు. ఇది ఎంత ప్రమాదకరమైన విషయం. మరి ఆయన బండి ఎంత స్పీడ్గా నడుస్తలేదు. మరి స్వార్థ చేసి ఎక్కడో పోయినా అన్నారం దగ్గరికి పోయి వస్తా ఉన్నాం. వచ్చేటప్పుడు ఆయన కంటే కొంచెం ముందు వచ్చి హోటల్ కడాగినాం అంతే. ఆయన బండి చైన్ పడుతూ ఉండేది, ఊకే చైన్ పడతాను. ఎందుకంటే ఊకే చైన్ పడతా ఉంటే ఎండలో ఇట్లా చెమటలు కారుతా ఉంటే ఆయనతో పాటు మేము కూడా చెమటలు కారియాలి కావచ్చు. అందుకని ఆ కుళ్ళు పెట్టుకొని కొంచెం ముందు వచ్చినాం మేము. మాకన్నా ముందు ఎవరు రామన్నారా మీరు? ఏం చేశారు మరి? ఇప్పుడు ఎట్లా తింటారు తినండి అని కూడా మాట్లాడుతూ ఉన్నాడు. దీన్ని ఏమంటారు చెప్పండి? కల్మషం. దీని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక 5వ విషయం చూస్తే సంపూర్ణ విధేయత. ఏంటంట? విధేయతలో కూడా ఏముండాలి చెప్పండి? పరిపూర్ణమైన విధేయత. దేవుని లోబడేవారుగా, ప్రభువును లోబడేవారు సగం కాదు, సగం అటు సగం ఇటు. 2 గుర్రాల మీద సవారీ చేయలేము, 2 గుర్రాల మీద ప్రయాణం చేయలేము. ఇటు దాసునికి స్త్రీకి మనం ఏం చేయలేము, డబ్బుకుని స్త్రీకి ఏం చేయలేము, దాసత్వం చేయలేము. దీనితో 2 గుర్రాల మీద ఉన్న సవారీ అవడానికి ప్రయత్నం జరుగుతుంది. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు? సంపూర్ణమైన విధేయత. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 14వ వచనంలో అంటాడు, మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షమగు వరకు నీవు నిష్కళంకముగాను అనంధ్యముగాను ఆజ్ఞ గైకొనవలెనని మీకు ఆజ్ఞాపించుచున్నాను. మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షించే వరకు, మన ప్రభు వచ్చేంత వరకు ఎలా ఉండాలని చెప్పండి? నిష్కళంకముగా, కళంకం లేనివారుగా, పాపం లేనివారుగా. దేవుని నామమున స్తోత్రం. ఇక 6వ విషయం చూస్తే ప్రభులో నిలిచి ఉండుట. యేసుక్రీస్తు ప్రభులు. అందుకనే ముందే చెప్పాను మీకు, పేతురు గారు అంటారు కదా, నిలబడిన వాడు ఏం చేయాలంట? పడిపోకుండా చూసుకోవాలి. అందుకనే ఈ 6వ విషయంలో ప్రభులో నిలిచి ఉండుట. కష్టాలు వచ్చిన, నేను ఒక మాట చెప్పినా వినండి, మాకు వచ్చిన అమ్మగారికి నాకు వచ్చిన కష్టాలు పిల్లల పరంగా కావచ్చు, వ్యవసాయ పరంగా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, సేవ పరంగా కావచ్చు, ఏ ప్రాంతంలో ఏ పరంగానైనా మాకు వచ్చిన కష్టాలు మీకు సాక్ష్య రూపంలో పంచుకోవాలనుకుంటే పొద్దున 5 గంటలకు మొదలు పెడితే సాయంత్రం 5 గంటల వరకు గొడవది. అయినా ఎవరికి చెప్తే ఏం లాభం చెప్పండి? ఈ విషయాలన్నీ ఎవరికి తెలుసు? మా బాధలన్నీ ఎవరికి తెలుసు? ఆ ప్రభువుకే తెలుసు. ఆ ప్రభువుకు తెలుసు కాబట్టి ఆ బాధలని పాత్ర పెట్టేసి మేము ప్రభు దగ్గరికి వచ్చాము. మా బాధలు, మా సమస్యలను మహిమైశ్వర్యంలో తీర్చిదిద్దేస్తామని దీనికి స్తోత్రం కలుగును గాక. ఆయన రాకడ వరకు అలాగే నిలబడటానికి మేము కంకణం కట్టుకున్నాం ప్రభు కొరకు. కష్టాలు రాని, బాధలు రాని, ఏ పరమైన బాధలు రాని గాక. నేను అంటున్నాను, మోకాలు అరిగిపోయినా ఇప్పుడు చాలా కష్టం వస్తుంది. ఏ పని చేసినా కష్టమే, ఎలా తిరిగినా కష్టమే. 1 కిలోమీటర్ నడిస్తే చాలా భయంకరమైన ఆయాసం వస్తుంది. దీన్ని ఆపరేషన్ చేయాలంటే దాదాపు ఒక 50-60 వేలు అవుతుంది కావచ్చు. చేయించుకుంటాను కానీ మళ్ళీ ఆయనతో నడవలేకపోతాను. పరిస్థితి ఘోరం ఉంది. ఇంట్లో సేవ అయినా చేసుకొని చివరి వరకు తెలుస్తుంది. అందుకని మొన్న ఆలోచన చేసి మా చుట్టూ గట్టు చుట్టూ
తాపకంతా దున్నటం చేయటం చేస్తూ ఉన్నాడు సంవత్సరానికి అంత. చాలామంది పెద్ద మనుషులను చూపించినాను. నేను ఒకటే అన్నాను, మా పక్కన ఒక ఆయన ఉన్నాడు, మా తమ్ముడే ఆయన. పాపం కల్మషం లేదు ఆయనకు, మేమంటే చాలా ప్రేమ చెప్పి చూపిస్తాం నేను కానీ మా కుటుంబం అందరినీ. కానీ రాజు ఏం చేస్తున్నావు అంటే మంచి ప్రేమతో, అన్నా నేను ఇక్కడ ఉన్నా అంటే ఇట్లా సంగతి జరిగింది తమ్ముడు, ఇట్లా అట్లా కరెక్టేనా అంటే, అన్నా నువ్వు ఎవరికి చెప్పకు, పెద్ద మనుషుల దగ్గరికి పోకు, వెళ్ళిపోకు, మనం ఇద్దరం అన్నదమ్ములం, నువ్వు జాగ్రత్త, నీకు పోవచ్చు లేకుంటే నాకు రావచ్చు, మన ఇద్దరం, నువ్వు అటుకోసారి నిలబడి నేను ఇటుకోసారి నిలబడతాను. మేము నలుగురం పోయినాం, మా వెంకన్న వాళ్ళ అన్న ఇద్దరు నలుగురం పోయాను. 7-8 రాళ్ళు తీసుకుపోయినాం. మన ఇద్దరం ఎక్కడ చెప్తాం అక్కడే నాటుకుందాం పట్టు అన్నాడు. అదే గట్టేమని బరాబరి నాటుకుంటూ పోయినాం. హ్యాపీగా అనిపించింది, దేవి స్తోత్రం కలుగును గాక. అంటే మనకు కక్షలు ఉండొద్దు, గొడవలు ఉండొద్దు. పెద్ద మనుషులు పెట్టి ఇప్పుడు ఏం జరిగింది తెలుసా, తండాలలో కానీ ఏ ప్రాంతం ఎక్కడైనా అంతే, కూర్చున్నారు అనుకో వేలు ఒడిచేంత వరకు లెక్క చేయరు. దేవుని స్తోత్రం కలుగును గాక. మనం అందుకు నేనేమంటున్నానంటే, మీ దగ్గర కూడా ఏదైనా చిన్నపాటి ఏదైనా వస్తే కూల్గా అయిపోండి, కాంప్రమైజ్ అయిపోండి. గింత దాని వరకు అంత చేయకండి. దేవుని స్తోత్రం కలుగును గాక. మనం ఇలాగ చేస్తే దేవుని రాజ్యానికి దూరం అయ్యేవారుగా అవుతాం. దేవుని రాజ్యానికి దగ్గర అవ్వాలంటే మనలో ఏముండాలి చెప్పండి? దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రభువులో నిలిచి ఉండాలంట. అందుకని ఇక్కడ 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 28-29 ఉంటాడు. కాబట్టి చిన్నపిల్లలారా, ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడ యందు మనం ఆయన ఎదుట పడక ధైర్యం కలిగి ఉండునట్లు మీరు ఆయన యందు నిలిచి ఉండుడి. 29వ వచనం, ఆయన నీతిమంతుడును ఎరిగి ఉన్న ఎడల నీతిని జరిగించు ప్రతి వాడును ఆయన మూలముగా పుట్టి ఉన్నాడని ఎరుగుదుము. ఎందట చెప్పండి? కాబట్టి చిన్నపిల్లలారా, ఆయన ప్రత్యక్షించబడినప్పుడు ఎవరితో పోల్చాడు దేవుడు మనకు చెప్పండి? చిన్నపిల్లలతో సమానం పోల్చాడు. దేవుని సన్నిధిలోకి వచ్చిన తర్వాత చిన్నపిల్లల మనసు పెట్టుకోవాలి. చిన్నపిల్లలు దేవుని రాజ్యానికి వారసులంట. ఎవరు? చిన్నపిల్లలు అబద్ధం ఆడరండి, చిన్నపిల్లలు తప్పులు చేయరు, చిన్నపిల్లలు దేవునితో సమానులు. కాబట్టి దేవుడు ఎవరితో పోల్చాడు? దేవుడు మన సంఘాన్ని చిన్నపిల్లలారా. హల్లెలూయా. అప్పట్లో నేను అనుకుంటున్నాను, ఈ మధ్యలో అసలు ఎవరు వాక్యం అందియమంటే అసలు అందిస్తలేరు. చిన్నపిల్లల మనసులాగా అందించండి దయచేసి. ఒక సమయంలో వాక్యం తీయకముందు వాక్యం అందించేవారు. నేనేందుకు అందించాలి, నువ్వే అందుకో, నువ్వే చేసుకో, నువ్వే పాడుకో, నువ్వే ఆడుకో అన్నట్టుగా ఉన్నది ఇప్పుడు. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకనే మీ జీవితంలో ఇప్పటికి ఏ మనసు ఉండాలి చెప్పండి? కాబట్టి చిన్నపిల్లలు, అందరు చెప్పండి మాట, కాబట్టి చిన్నపిల్లలారా, అందరు చెప్పండి, చిన్నపిల్లలారా, ఆయన ప్రత్యక్షపడినప్పుడు ఆయన రాకడ యందు మనమందరం ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యం కలిగి ఉన్నట్లు, ఏం కలిగి ఉన్నట్లు? ధైర్యం కలిగి ఉన్నట్లు మీరు ఆయన యందు, చెప్పరా? మీరు ఆయన యందు నిలిచి ఉండుడి. నిలిచి ఉన్నవాడిని మీరు ఏం చేయొద్దుగా? అందరు చెప్పండి, నిలిచి ఉన్నాం మనము. గట్టిగా చెప్పండి, నిలిచి ఉన్నాం మనము. పడిపోకుండా చూద్దాం. పడిపోదామా? నాకు రాదా, నాకు వస్తుంది, నాకు రాదా, నీకు వస్తుంది. దేవుని స్తోత్రం. నా అంతా నీకు రాదు, నీ అంతా నాకు రాదు, నీ అంత చదువు నాకు, ఇది కాదు. దేవుని స్తోత్రం. పడిపోయినవాడు నిలబడిన వాడు ఏం చేయాలంటే చెప్పండి? పడిపోకుండా ఉందాం. ఈ వాక్యం మన ఆత్మ జీవితంలో ప్రభు ఆశీర్వదించును గాక. ప్రార్థన చేద్దాం. ఎన్ని విషయాలు చెప్పారు చెప్తారా ఒకసారి? 1, 2, 3, 4, 5, 6. దేవుని స్తోత్రం. ఈ అన్ని 6 విషయాలు మన జీవితంలో ఉంటే ప్రభు అక్కడ వచ్చినప్పుడు అందరు చెప్పండి, ఎప్పుడు వస్తావో. ఆయన ఎప్పుడైనా రాని. ఒక మాట చెప్తున్నా, ఇంద్రమ్మ ఇండ్లు ఎంతమందికి వస్తున్నాయి చెప్పండి? ఇంద్రమ్మ ఇండ్లు ఎవరు లేరా? అంటే దాచుకొని కట్టుకోవాలనుకుంటున్నారా? వచ్చే తెలియదా? నమ్మకం లేదా? నేను చెప్తా, మహేంద్ర చెప్తా. ఏమేమి అడిగారు నీకు వాళ్ళు ఇల్లు ఇవ్వడానికి? ఆధార్ కార్డు, ఇంకా రేషన్ కార్డు, ఇంకా నీ ఫొటోస్. నీ ఫోటోలో ఇట్లా ముట్టి పెట్టుకొని దిగినాం అనుకో, ఈయన మహేంద్రే కాదు, ఈయనకి ఇల్లే ఇవ్వమన్నారు అనుకో, ఎట్లా ఉంటుంది చెప్పండి? ఈ మూడింటికి ఏం కావాలి? సరి అయినా నీకు ఇల్లు రావాలంటే
సరైన నేను చెప్పేది గవర్నమెంట్ పని కావాలన్నా ఏ పని కావాలన్నా ఆధార్ కార్డు కావచ్చు, అన్ని కావచ్చు, ఏం కావాలి చెప్పండి, సరైన సిద్ధపాటు కలిగి ఉండాలి. నేను స్తోత్రం కలుగును గాక. ఆ ప్రభు రాకడలో మనం కూడా ఎత్తపడాలంటే సరి అయిన చెప్పండి అందరూ. ఆప్రాలు ఒక ఇల్లు ఇవ్వటానికి ఇన్ని అడుగుతున్నాడే, నీ ఆధార్ కార్డుతో ఆయనకేం పని కానీ అడుగుతున్నాడు, ప్రేమతో అడుక్కుంటాను నీ దగ్గర. ఇంకొకటి చిన్న ఫోటో కూడా ఈ బాబు నేను ముద్దాడుకుంటాను నీ ముఖాన్ని అని చిన్న ఫోటో కూడా అడుక్కుంటున్నాడు. ఇంకేం అడుగుతున్నాడు నీ దగ్గర ప్రేమతో? ఏం లేదా? రేషన్ కార్డు కూడా, రేషన్ కార్డు అడుగుతున్నాడు ప్రేమతో. రేషన్ కార్డులో మీరు ఏమున్నారా, ఇంకెవరైనా ఉన్నారా? ఒక ఫోన్లో 2 సిమ్ములు పెట్టుకుని ఉంటారు కాబట్టి వాళ్ళతో జాగ్రత్త పడతారు వాళ్ళు. ఒకటే ఫోను సిమ్ములు ఎన్ని? ఇంకో మాట చెప్పిన గమనించండి, ఒకటే ఫోన్లో 2 సిమ్ములు పెట్టకండి. దేవుని స్తోత్రంగా మీకు అర్థం కావాలి. ఇప్పుడే ప్రభులో వచ్చిన తర్వాత, ప్రభులో నిలబడిన తర్వాత ఎక్స్ట్రా స్టెప్ ఎవ్వరికి ఉండకూడదు. ఆమె చెప్దామా? గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మంచిది. దేవుని స్తోత్రం. వాక్యం మన జీవితంలో ఫలించినట్లుగా మన మధ్య దైవసేవకులు ప్రార్థన చేస్తే ప్రార్థన. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలయ్యా. ఈ సమయంలో ప్రభువా, ఈ మధ్యాహ్న కాలస్యం ముందు తండ్రి నా ప్రభా ఈ మందిరంలో ఈ ప్రార్థన ప్రారంభం చేసి పాటలు పాడి ఆరాధన చేసి కీర్తన చదివి నామాన్ని మేము పరిచయం ప్రభువానికి స్తోత్రములు. ఈరోజు నాయన కూడా ఇచ్చిన బిడ్డలతో తండ్రి సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు స్తోత్రాలు. దయగల తండ్రి, కృపగల యేసయ్య, కావాల్సిన వర్తమానం విడిచి వడ్డించి వారు దాన్ని బలపరిచావు ప్రభువానికి స్తోత్రములు. దయగల తండ్రి, అవును ప్రభు, ప్రతి ఒక్క హృదయాన్ని తండ్రి మేము చివరి గడిలో ప్రభు అంత్య దినములు ఉన్న ప్రతి ఒక్కరితో నువ్వు మాట్లాడిన మాటలను బట్టి వందనాలు అయ్యా. ప్రతి ఒక్కరూ ప్రభు నా తండ్రి సిద్ధపాటు కలిగి నీ సన్నిధానంలో జీవించాలనేది అయ్యా ఈరోజు తెలియపరచావు నాయన. నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు అయ్యా. ప్రతి ఒక్క జీవితంలో ప్రభు ఒక తగ్గింపు జీవితమునైనా అయ్యా, ఏ కళవసం లేని జీవితము కలిగి నీ సన్నిధానంలో జీవించాలి నా తండ్రి. నీ రాకడలో మేము సిద్ధపాటు కలిగి ఉండాలి అనేది కూడా ప్రభు నాయన ఈరోజు తెలుసుకున్న బిడ్డలందరూ కూడా ప్రభు వారి జీవితాన్ని నా తండ్రి నీకు స్తోత్రములు అయ్యా. నా తండ్రి నీకు వందనాలు ప్రభు. ఈ మాటల చేత వారి విడియని అయ్యా నా ప్రభువానికి స్తోత్రములు. ఏ కళంకము లేకుండా సిద్ధపాటు కలిగి సిద్ధపరచుకునే మనసు వారికి దయచేయమని అడుగుచున్నాను ప్రభువానికి స్తోత్రాలు. గొప్ప దేవుడా, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. బలవంతుడా, ఆశ్చర్యకరుడా, నీకు స్తోత్రం నైనా. మమ్మను ప్రతి ఒక్క బిడ్డని ప్రభు అనే సన్నిధానంలో అయ్యా నా తండ్రి నీ రక్తము చేత నా తండ్రి నీకు స్తోత్రములు అయ్యా కడిగి ప్రభు నా తండ్రి నీకు వందనాలు. నిరాకడ కొరకే సిద్ధపాటు చేయమని అడుగుచున్నాం ప్రభు, నీకు వందనాలు అయ్యా. దయగల తండ్రి, నువ్వు నా ప్రభు క్షమించే దేవుడు, ప్రతి ఒక్కరిని ప్రభు నా తండ్రి నీకు స్తోత్రం. నిరాకడ కొరకే సిద్ధపరిచే దేవుడు కనుక ప్రభు అయ్యా. దయగల తండ్రి, ఏ ఒక్కరు కూడా ఈ లోకంలో విడవబడకుండా ప్రభు నీ సన్నిధానంలో అయ్యా నాయన నా తండ్రి ప్రతి ఒక్కరికి ఒక ఎదురు చేసే చూపులు ప్రభు, నిన్ను ఎదుర్కొనే మనసు ప్రభు నైనా మాకు అందరికీ దయచేయమని దీవించమని ఆశీర్వదించమని విత్తబడిన ప్రతి మాటలు ప్రభు ప్రతి హృదయములోనైనా వారి హృదయమని పలక మీద నా తండ్రి గంట భూషణములుగా వాటిని ధరించుకొని అనుసరించి నడిచే గొప్ప కృపను దయచేయమని వారి యొక్క అవసరాలన్నీ కూడా ప్రభు నీ మహిమైశ్వరంలో తీర్చబడే భాగ్యమును దయచేస్తూ అయ్యా మరి వచ్చే నా ప్రభు వారం వరకు ప్రతి ఒక్కరిని కాచి కాపాడి వారి పాదములకు రాయితలు కూడా ఎత్తిపట్టి నీ సాక్షిగా నిలబెట్టుకొని నడిపించి మహిమ పొందుకోమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేస్తూ వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.